ఈ సమయంలో మీ మాటలు వినడానికి మేము సిద్ధపడుతుండగా మాకు తోడుగా ఉండి మంచి విషయాలు మీ పిల్లలుగా మేమంతా వినడానికి, తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తాం. వస్తున్న వాళ్ళందరికీ అలాగే తోడుగా ఉండి క్షేమనిచ్చారు. ఇంకా రావాల్సిన వాళ్ళు ఉంటే వారికి కూడా అలాగే తోడుగా ఉండి క్షేమాన్ని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థనను మీరు చేయించున్నాము తండ్రి. ఆమె ఇప్పుడు వచ్చిన ప్రియులైన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మాటలు చేస్తూ పిల్లరా మరి ఈరోజు కూడా ఒక చక్కటి విషయాన్ని మనం నేర్చుకున్నాం. మాస్టర్ బైబిల్ థియాలజీ వారి కోసం ఏర్పాటు చేయబడిన అంశాలలో ఒక చక్కటి అంశాన్ని మనం నేర్చుకున్నాం పిల్లరా. ఈరోజు మనం నేర్చుకుంటున్న ఒక చక్కటి సందర్భం క్రీస్తు విప్లవకారుడా అనే మంచి విషయాన్ని మనం నేర్చుకున్నాం పిల్లరా. క్రీస్తు విప్లవకారుడా అనే ఒక మంచి విషయాన్ని నేర్చుకుందాం. వాక్య ధ్యానం కొరకు లూకా సువార్త 23వ అధ్యాయము మొదటి వచనాన్ని మనము చదువుకున్న పిల్లరా. యేసుక్రీస్తు వారిని గూర్చి ఆనాటి సమాజం ఆయన ఒక విప్లవకారునిగా లేదా తిరుగుబాటుదారునిగా మాట్లాడుతూ యేసుక్రీస్తు వారు విప్లవకారుడని, తిరుగుబాటుదారుడని, ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వాన్ని తిరుగుబాటు చేసేవాడని, ఆయన విప్లవాన్ని తీసుకురావడానికి లోకానికి వచ్చాడని ఆయన మీద మోపుతున్న జ్ఞానం మనం చూస్తూ ఉన్నాం. చూడండి ఒకసారి లూకా సువార్త 23వ అధ్యాయము మొదటి వచనం మనం చదువుతాం పిల్లలు. అంతటా వారందరూ లేచి ఆయనను పిలాతునకు తీసుకొని పోయి, ఇతడు మా జనమును తిరుగుబడ ప్రేరేపించుచున్నాడు, కైసరుకు పన్నీయవద్దనియు తానే క్రీస్తునొక రాజుననియు చెప్పగా మేము వింటిమని ఆయన మీద నేరము మోపసాగిరి. కాబట్టి ఇక్కడ మనం చూస్తే యేసుక్రీస్తు వారిని గురించి ఆనాటి యోగ సమాజం, ప్రధాన యాజకులు కావచ్చు, పెద్దలు, శాస్త్రులు, ధర్మశాస్త్రోపదేశకులు, వీరంతా కూడా యేసుక్రీస్తు వారిని గురించి పిలాతు దగ్గరికి వెళ్ళిపోయి ఆ పిలాతు గారి దగ్గర యేసుక్రీస్తు వారిని గురించి ఏమని చెప్తున్నారు అంటే ఈయన ఒక తిరుగుబాటుదారుడు. ఈ తిరుగుబాటుదారుడు అనే మాటని మనం ఏమంటాం అంటే విప్లవకారుడు అంటాం. తిరుగుబాటుదారుడు అంటే విప్లవకారుడు అంటే ప్రభుత్వం తీసుకుంటున్న ఆలోచనలు లేదా ప్రభుత్వం చేస్తున్న పనులను వ్యతిరేకించి, కాబట్టి ప్రభుత్వం చేస్తున్న అరాచకాల కోసం ఎదురు నిలబడే వారందరినీ కూడా ఉంటారంటే విప్లవకారులు ఉంటారు. ప్రపంచంలో చాలా విప్లవాలు జరిగిపోయినారు, చాలా విప్లవాలు జరిగాయి ప్రపంచంలో. మనందరికీ తెలిసిన ఒక చిన్న విప్లవం మీకు చెప్తాను మీ అందరూ గుర్తు రావడం కోసం. శ్వేత జాతీయులకు, నల్ల జాతీయులకు మధ్య పోరాటం. నెల్సన్ మండేలా పేరు వినే ఉంటారు మీరు, చదువుకున్న వారికైతే ఆయన పేరు తెలుసు. నెల్సన్ మండేలా ఒక విప్లవకారుడు. ఈయన ఏం చేశాడు అంటే శ్వేత జాతీయులు, తెల్ల జాతీయులు, నల్ల జాతీయులు వీరి మధ్య పోరాటం. తెల్ల జాతీయులైన వారు, నల్ల జాతీయులైన వారు మా మధ్య ఉంటాం, మేము ఒప్పుకోమని చెప్పని ఈ తెల్ల జాతీయులైన వారు నల్ల జాతీయులను చంపుతున్న వేళ, వారిని అంతమొందిస్తున్న వేళ, నల్ల జాతీయులను కాపాడుకోవడం కోసం మరి తెల్ల జాతీయుల మీద పోరాడి ఎన్నో అవమానాలు భరించి, ఎన్నో నిందలు భరించి, ఎన్నో భయంకరమైన దెబ్బలు సహించి చివరకు జైలుకు కూడా వెళ్ళి సంవత్సరాల పాటు జైల్లో మగ్గిపోయి ఏమండి తెల్ల జాతీయుల చేతుల నుంచి నల్ల జాతీయులను కాపాడటం కోసం పోరాడిన ఒక పోరాట యోధుడు. అందుకే ఆయనకు పెట్టిన పేరు ఏంటంటే నల్ల జాతీయుల సూర్యుడు అంటారు ఆయన. ప్రపంచంలో నల్ల జాతీయులు ఉన్నారు, తెల్ల జాతీయులు ఉన్నారు. ఇప్పుడు తెల్ల జాతీయులు అనగా మీకు ఎవరు గుర్తొస్తారు? ఉదాహరణకి అమెరికా వాళ్ళు మనం తీసుకున్నాం అనుకుంటారు, వాళ్ళంతా ఎలా ఉంటారు? తెల్లగా ఉంటారు, తెలుపు రంగు. ఈ తెల్లగా ఉంటే వీళ్ళంతా నలుపుగా ఉన్నారు. కొన్ని ప్రాంతాల్లో వాళ్ళు నలుపుగా ఉంటారు, రంగు నలుపు రంగు. ఏదో కెన్యాని మనం తీసుకున్నాం అనుకోండి, వాళ్ళు ఎలా ఉంటారు తెలుసా? చాలా నలుపుగా ఉంటారు. ఎందుకంటే సూర్యుడికి దగ్గరగా ఉండే ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు కాబట్టి నలుపుగా ఉంటారు.
సూర్యుడికి దూరంగా ఉండేవాళ్ళు కొంచెం తెలుపుగా ఉంటారు రంగు విషయంలో. ఎందుకంటే సూర్యుడిని వేడి పడినప్పుడు నలుపు రంగు వచ్చేస్తారన్నమాట, ఆ ప్రభావం తట్టుకోలేక శరీరం. ఈ ప్రపంచంలో జరిగిన విప్లవం ఏంటంటే ఈ తెల్లజాతి లేని వారు, నల్లజాతి లేని వారు, అంటే రంగులో నలుపున్న వారు వచ్చి తమతో కలిసి నివసిస్తుంటే అలా మా మధ్య మీరు ఉండటానికి ఒప్పుకోమని చెప్పని చెప్పేసేవారు. చాలా పెద్ద మానవహోమం జరిగేది. అలాంటి ఆ భయంకరమైన పరిస్థితులలో పిల్లల ఈ నెల్సన్ మండేలా గారు ఏమండి చాలా పోరాటం చేశాడు. ఆ పోరాటంలో ఏమండి తమ హక్కును సాధించుకున్నాడు. ఏంటంటే తెల్ల జాతీయులతో కలిసి నల్ల జాతీయులు కూడా నివసించడానికి హక్కును సాధించాడు ఆయన. ఆ హక్కును సాధించుకోవడం కోసం ఆయన చేసిన దానిని విప్లవం అన్నారు కదా. మనకి ఎక్కువగా ఈ విప్లవం అనే మాట ఎక్కడ కనబడుతుందంటే నక్సలిజం, నక్సలైట్లు కదా, విన్నారు కదా మీరు. నక్సలైట్ అనే పేరు మీరు వినే ఉంటారు. నక్సలిజం ఒకప్పుడు చాలా తీవ్రంగా ఉండేది మన దేశంలో, మన రాష్ట్రాల్లో. ఎక్కువగా నక్సలిజం వ్యాపించింది, విస్తరించింది. ఎప్పటికీ కూడా మన ప్రాంతాల్లో నక్సలిజం ఉంది. ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులు, అధికారులు ఏమంటే వారు వ్యతిరేకేటప్పటికి ఏం చెప్తారంటే వాగ్దానాలు, నక్సలిజాన్ని అంతమొందిస్తాం, ప్రజాస్వామ్యాన్ని తీసుకువస్తాం, నక్సలిజం లేకుండా చేస్తామంటూ నినాదాలు చేయటం, వాగ్దానాలు చేయటం, ఆ నక్సలిజాన్ని అంతమొందించడానికి అవసరమైన దాడులు చేయటం, ఆ నక్సలైట్లను భయంకరంగా చంపడం లాంటివి జరిగేవి. ఇలా మానవహోమం పెరిగిపోతుందని తర్వాత ఏం చేశారంటే, ఇదిగో మీరు నక్సలైట్లుగా ఉన్న మీరు మార్చుకొని మేము నక్సలిజాన్ని విడిచిపెడుతున్నాము, జనజీవన సమస్యలు కలిసిపోతాము, ఇక ఎటువంటి విప్లవాన్ని చేయమని కనుక మీకు మీరు వస్తే మేము మిమ్మల్ని ఏమనం, మీ మీద ఉన్న కేసులన్నీ ఎత్తేస్తాం, మీకు క్షమాభిక్ష ప్రసాదిస్తాం, మీరు చక్కగా మీ జీవనాన్ని మీరు కొనసాగించవచ్చు, నక్సలిజాన్ని విడిచిపెట్టండి, ప్రజాస్వామ్యంలో కలిసిపోండి అంటూ నినాదాలు చేశారు. ఎంతోమంది నక్సలిజాన్ని విడిచిపెట్టి ఏమంటే ప్రజాస్వామ్యంలో కలిసిపోయారు. తెలుసా మీకు తెలంగాణలో ఒక ఆవిడ ఉంటుంది, కొండా సురేఖ గారు, విన్నారు పేరు ఎవరైనా? ఆవిడెవరు? వాళ్ళిద్దరు నక్సలైట్. కాబట్టి ఇప్పుడు కూడా ఒక ఉంది మనకి కాంగ్రెస్ గవర్నమెంట్లో మంత్రి, పేరు ఉంటుంది సీతక్క. ఆమె కూడా ఒకప్పుడు ఎవరు? నక్సలైట్. తెలుసా? గద్దర్ అనేవాడు ఉండేవాడు, పాటలు పాడతాడు, ఆయన కూడా ఒకప్పుడు ఎవరు? నక్సలైటే. చాలా మంది అలాగా నక్సలిజాన్ని వదిలిపెట్టి జనంలో కలిసిపోయారు అనమాట. వీళ్ళంతా ఒకప్పుడు ఏం చేసేవారు అంటే ప్రజల పక్షాన ప్రభుత్వాలపై తిరుగుబాటు చేసేవారు. ప్రజల పక్షాన్ని నుండి ప్రభుత్వంపై తిరుగుబాటు చేసినందుకు వీరి మీద వేసిన ముద్ర ఏంటంటే నక్సలైట్లు, తిరుగుబాటుదారులు. అంటే వాళ్ళ హక్కుల కోసం పోరాటం. ఎందుకు వీళ్ళందరూ నక్సలైట్లుగా మారారు అంటే, ప్రభుత్వాలుగా మీరు అధికారంలోకి వచ్చి నాయకులై ప్రజలకు సేవ చేయకుండా, ప్రజలకు ఇస్తానన్నవి ఇవ్వకుండా, అధికారం కోసం మీరు ప్రజలను అడ్డం పెట్టుకొని మీరు వ్యతిరేకిన తర్వాత ప్రజలకు ఏం చేస్తున్నారు అంటే అన్యాయం చేస్తున్నారు కనుక ప్రజల పక్షాన మేము పోరాడతామని చాలా మంది విప్లవకారులు బయటకొచ్చారు. అంతే కదండి. ఎందుకంటే అధికారం వచ్చేంత వరకు ఒకలాగా ఉంటారు, అధికారం వచ్చిన తర్వాత మరొకలాగా మారిపోతారు. అధికారం రాకముందు అన్నీ చేస్తారని మాట్లాడేవారు అధికారం వచ్చిన తర్వాత కనీసం ముఖం కూడా చూడకుండా భయంకరమైన పరిస్థితి అండి ఒకప్పుడు. ఇప్పుడు ఇంకా పరిస్థితులు మారిపోతున్నాయి కనుక నిలదీస్తున్నారు, అడుగుతున్నారు, ప్రశ్నిస్తున్నారు, హక్కుల కోసం నిలబడుతున్నారు. ఇప్పుడు ఒకప్పుడు ఇలాంటి ఏమండి తిరుగుబాటునే ఉంది. ప్రజల పక్షాన పోరాడే వాళ్ళు చాలా మంది ఉండేవారు. వారిని తిరుగుబాటుదారులని, నక్సలైట్లని, అవునా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారిపోయి చెప్పని వాళ్ళని తీసుకెళ్లి జైలులో వేసి ఏమంటే భయంకరంగా హింసిస్తూ ఉండేవారు పిల్లలు. ఇది మనకు అర్థమవుతే ఎన్నో విప్లవాలు ప్రపంచంలో జరిగాయి. అవునా, ఆకలి కోసం, కడుపు నింపుకోవడం కోసం పోరాటాలు జరిగాయి, హక్కుల కోసం పోరాటాలు జరిగాయి, ఉద్యోగాల కోసం పోరాటాలు జరిగాయి, కనీస అవసరాల కోసం పోరాటాలు జరిగాయి. మేము ఈ మధ్య నివసించడానికి మాకు అనుమతిని ఇవ్వండి అంటూ పోరాటం, అదే నెల్సన్ మండేలా చేసిన పోరాటం. ఇలా ఎన్నో పోరాటాలు ఈ ప్రపంచంలో జరిగాయి. ఎన్నో పోరాటాలు ఏమండి మరి జరిగాయి. ఈరోజు స్వేచ్ఛ కోసం పోరాటాలు, ప్రజా హక్కుల కోసం పోరాటం, అదే నక్సలిజం. ఎందుకంటే ఈ అధికారులందరూ కూడా వ్యతిరేకిన తర్వాత ఎవరు పేదవారిని దోచుకొని పెద్దలకు పెడుతున్నారు అన్నమాట. పేదవారి దగ్గర నుంచి దోచుకొని పెద్దలకు పెడుతుంటే నక్సలిజం ఎందుకు ప్రారంభమైందంటే పెద్దల దగ్గర నుంచి దోచుకొని పేదవాళ్ళకి పెట్టాలి. పేదవారిని దోచుకొని పెద్దలకు పెడుతున్న ప్రభుత్వాలను వ్యతిరేకించి ఆ పేదల దగ్గర నుంచి దోచుకొని పేదలకు, పెద్దల దగ్గర నుంచి దోచుకొని పేదలకు పెట్టాలి, ఆ పేదల పక్షాన్ని నిలబడాలి, అవసరమైన దానికోసం మన ప్రాణమైన పెట్టాలి అని
వాళ్ళంతా కూడా ఒక నినాదం తీసుకొని ఊళ్ళో ఉంటారు, ఎక్కడో ఊరు బయట అడవుల్లో ఉంటూ అక్కడ కొండలో గుట్టల్లో చెట్లలో ఎక్కడ దాక్కొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేసుకొని వెళ్తున్నారు. ఇది నక్సలిజం. ఒక టెర్రరిజం కూడా అలాగే మనం ఆలోచించగలిగితే ఏమండి, జాతుల కోసం, హక్కుల కోసం, స్వేచ్ఛ కోసం ఇటువంటి ఎన్నో పోరాటాలు ప్రపంచంలో జరిగాయి, నేటికి జరుగుతూనే ఉన్నాయి. ఎప్పటికీ కూడా చాలా చోట్ల పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి, ఎన్నో పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. అవునా? ఈ పోరాటాలన్నీ కూడా మనకు తెలుసు, ఎన్నో పోరాటాలు జరుగుతున్నాయి. ఇప్పటికీ మనం చూస్తున్నాం. రిజర్వేషన్ల కోసం పోరాటాలు చేసేవాళ్ళు, ఉద్యోగాల కోసం పోరాటాలు చేసేవాళ్ళు, అవునా, నీళ్ల కోసం పోరాటాలు, ఇంటి కోసం పోరాటాలు, రకరకాల పోరాటాలు జరుగుతున్నాయి. ఈ పోరాటాల గురించి మనకు తెలుసు. అయితే యేసుక్రీస్తు వారు కూడా భూమి ఉన్న కాలంలో ఆయన మీద కూడా ఏమని నేరం మోపారు, ఆయనను కూడా ఎటువంటి వ్యక్తిగా చిత్రీకరించారు, ఆయన మీద ఎటువంటి ముద్ర వేశారు అంటే ఈయన కూడా ఒక తిరుగుబాటుదారుడు. ఈయన కూడా ఎవరంట? తిరుగుబాటుదారుడు, ఒక విప్లవకారుడు అంటూ యేసుక్రీస్తు వారిని ఒక తిరుగుబాటుదారునిగా, ఒక విప్లవకారునిగా యేసుక్రీస్తు వారి మీద ముద్ర వేశారు. 2000 సంవత్సరాల క్రితం ఏమండి ఈ భూమి మీద యెరూషలేము పట్టణంలో ఏమండి కన్యమరియ గర్భము ద్వారా జన్మించిన యేసుక్రీస్తు వారు నజరేతు అనే ఊరిలో బెత్లెహేము అనే ప్రాంతంలో పుట్టారు. ఆయన పుట్టి పెరిగి చక్కగా దేవుని జ్ఞానాన్ని ఉన్నతంగా నేర్చుకున్నవాడే, దేవుని భావాలు సమాజాన్ని ప్రకటిస్తూ, దేవుడు సొంతంగా సమాజాన్ని ప్రకటించుకుంటూ సమాజంలో అందరూ సమానమేనని, దేవుడు అందరినీ సమానంగానే పుట్టించారు, దేవుడు అందరికీ అన్ని సమానంగానే ఇచ్చారు, పక్షపాతం ఉండకూడదని, ద్వేషాలు ఉండకూడదని, ఒకరినొకరు చంపుకోకూడదని, ఒకరినొకరు హతమార్చుకోకూడదని, ఇలా ఎన్నో మంచి మాటలు చెప్పుకుంటూ ప్రజలందరినీ కూడా చక్కగా దైవుని పిల్లలుగా మార్చడానికి, దైవాలుగా మార్చడానికి యేసుక్రీస్తు వారు ఎంతో చక్కగా వాక్యాన్ని ప్రకటిస్తూ బోధిస్తూ వస్తుంటే ఆయనపై ఆనాటి సమాజం వేసిన ముద్ర ఏంటంటే ఈయన ఒక విప్లవకారుడు. ఓకేనా? విప్లవకారునిగా ఏమండి, ఈయన ఒక తిరుగుబాటుదారునిగా పిల్లరా ఆయన మీద ఒక ముద్రను వేశారు. పిల్లరా అవునా? ఆయన్ని ఒక దేశానికి ద్రోహిగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మార్చేశారు. అవునా? ప్రభుత్వానికి వ్యతిరేకంగా ద్రోహిగా ఆయన్ని చిత్రీకరించి ఆయన్ని సిలువ వేసి చెప్పారు. ఆయన మీద ముగ్గురు నేరమదే. ఆయన సిలువ వేయడానికి ఏ నేరమోపారు ఆయన మీద అంటే ఈయన ఒక తిరుగుబాటుదారుడు, విప్లవకారుడు. ఇలాంటి తిరుగుబాటుదారుని కనుక మనం ప్రోత్సహిస్తే ఇదిగో మీ ప్రభుత్వం కూలిపోతుంది అని రోమన్ ప్రభుత్వానికి భయం కలిగించేదని చెప్పారు. యూదులారా మనం కూడా జాగ్రత్త పడకపోతే ఈయన విప్లవకారుడుగా మారిపోయాడు, తిరుగుబాటుదారుడు అయిపోయాడు, మనం ఎలాగై చూస్తూ ఈయన విడిచిపెట్టేస్తే ఇదిగో మనకున్న అధికారాలు పోతే హేరోదు గారు మీరు అతని విషయం ఆలోచించకపోతే మీ సింహాసనం కూలిపోతుంది, పిలాతు గారు మీరు ఆలోచించకపోతే మీ సింహాసనం కూలిపోతుంది అంటూ వీళ్ళని రెచ్చగొట్టి, అటు యూదులను, యూదా ప్రభుత్వ అధికారులను, ఇటు రోమ ప్రభుత్వ అధికారులను రెచ్చగొట్టి యేసుక్రీస్తు వాళ్ళని చంపడానికి ఆనాటి యూదులు ఎంతో ప్రయాసపడ్డారు. అనుకున్న ప్రకారంగానే వాళ్ళు అనుకున్నది అన్నట్టుగా యేసుక్రీస్తు వారిని చంపారు. పిల్లలు ఏమండి, పిల్లల అర్థం కాని విషయం ఏంటంటే విప్లవానికి, తిరుగుబాటుకి ఏమంటే తేడా అర్థం కాకుండా పోయింది. ఏమండి, విప్లవానికి తిరుగుబాటుకి తేడా ఉంటుంది. విప్లవం వేరు, తిరుగుబాటు వేరు. పిల్లల విప్లవం వేరు, తిరుగుబాటు వేరు. విప్లవం అనేది ఏమన్నా అది ఏం చేస్తుందంటే, విప్లవం ఏం చేస్తుంది అంటే ఎన్నో ప్రమాదాలు తీసుకొస్తుంది. అవునా? విప్లవ సంస్థలు ఈరోజు ఎన్నో మనం చూస్తూ ఉంటాం. సమాజంలో ఎన్నో విప్లవ సంస్థలు, విప్లవకారులుగా విప్లవ సంస్థలను ఏర్పాటు చేసుకొని పోరాడే వాళ్ళని మనం ఎంతమంది చూస్తూ ఉంటుంటారు. విప్లవానికి, తిరుగుబాటుకి చాలా తేడా ఉంది. తిరుగుబాటు చేస్తే ఎలా ఉంటుంది? దానివలన నష్టం జరుగుతుంది. తిరుగుబాటు చేస్తే దానివలన ప్రమాదం జరుగుతుంది. తిరుగుబాటు చేస్తే దానివల్ల ఎన్నో నేరాలు జరుగుతాయి. విప్లవం అది కాదండి. విప్లవం అంటే ఒక విషయాన్ని సాధించుకోవడం కోసం చేసే పోరాటం. దీనిలో హత్యలు ఉండవు, దీనిలో ప్రమాదాలు ఉండవు, దీనిలో ఎవరికి ఏ హాని ఉండదు. విప్లవం అనేది ఒక హక్కును సాధించుకోవడం కోసం, అనుగుణం సాధించుకోవడం కోసం జరిగేది విప్లవం. తిరుగుబాటు వేరు. యేసుక్రీస్తు వారిపై ఏ ముద్ర వేశారయ్యా అంటే వాళ్ళు యేసుక్రీస్తు వారిపై తిరుగుబాటుదారుడు అంటూ ఆయన మీద ముద్ర వేశారు. పిల్లలు మీరు ఆలోచించండి, యేసుక్రీస్తు వారు ఏ రోజైనా ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసినట్టుగా మనకు కనబడుతుందా? ఆయన జీవితంలో మనం ఏ రోజైనా ప్రభుత్వం మీద, రోమ ప్రభుత్వం మీద కానీ, యోధా ప్రభుత్వం మీద కానీ
ఏ రోజైనా యేసుక్రీస్తు వారు ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసినట్లుగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసినట్లుగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొట్టినట్లుగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎక్కడైనా మారణహోమం చేసినట్లుగా యేసుక్రీస్తు వారి జీవితం ఏదైనా జరిగిందా అంటే యేసుక్రీస్తు తన జీవితంలో ఎప్పుడు కూడా ప్రభుత్వాల మీద తిరుగుబాటు అనేది ఆయన అసలు చేయలేదండి. అస్సలు ఆయన తిరుగుబాటు అనేది చేయలేదు. ఏ రోజు కూడా యేసుక్రీస్తు వారు ఏ ప్రభుత్వం మీద కానీ ఏ అధికారం మీద కానీ ఆయన తిరుగుబాటు అనేది చేయలేదు. పిల్లలు ఎక్కడ కూడా తిరుగుబాటు చేయలేదు. ప్రభుత్వాలకు లోబడే బ్రతికాడు ఆయన. ప్రభుత్వం నియమించిన ప్రతి కట్టడకు, ప్రభుత్వం నియమించిన ప్రతి అధికారానికి యేసుక్రీస్తు వారు లోబడి బ్రతికారు. ఎందుకంటే ఈ అధికారాలు కానీ ఈ ప్రభుత్వాలు కానీ ఎవరి వల్ల నియమపడుతున్నాయని దేవుడు చెప్పారు. ఒక మంచి మాట చూద్దాం. అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు పత్రికను రాస్తూ ఆ రోమపత్రిక 11వ అధ్యాయం మన చదివితే పిల్లరా, మరి ఈ అధికారాలు ఈ ప్రభుత్వాలన్నీ కూడా ఎవరి ద్వారా నియమపడుతున్నాయి అనే విషయాన్ని గురించి ఇక్కడ దేవుడు ఏమండి ఎంతగా వ్రాయించారు చూడండి. మొదటి వచ్చిన నుంచి ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలను, ఏలైనగా దేవుని వలన కలిగినదే తప్ప మరి ఏ అధికారంలో లేదు. ఉన్న అధికారములు దేవుని వల్లనే నియమింపబడి ఉన్నవి. చూసారా ఎంతగా దేవుని ద్వారా ఏమండి ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలను, ఏలైనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. ఈరోజు మనం భారతదేశాన్ని తీసుకుంటే భారతదేశంలో కేంద్రంలో బీజేపీ ఉంది. ఈ కేంద్ర ప్రభుత్వం బీజేపీ అధికారంలో ఉండడం ఏమంటే ఈ అధికారం నియమించిన ఎవరు? దేవుడే. అంతేనా? దేవుడు ఇవ్వనిది ఎవరికి ఏ అధికారము రాదు. ప్రపంచంలో ఎవరు ఏ అధికారంలో ఉన్నా వాళ్ళకు అధికారం ఇచ్చింది ఎవరు? దేవుడు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అధికారం దేవుడే ఇచ్చారు. పరిపాలించడానికి దేవుడు వాళ్ళకి అధికారాన్ని ఇచ్చారు. అదే అంటున్నాడు, ఉన్న అధికారములు దేవుని వలన నియమింపబడి ఉన్నవి కాబట్టి అధికారము ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించున్నాడు. ఎదిరించువాడు తమ మీదికి తామే శిక్ష తెచ్చుకొందురు అంటున్నారు. చూడండి అంటే అధికారులు అనేవి దేవుని వలన నియమింపబడినవి అనే ఈ కనీస ఆలోచన కూడా యేసుక్రీస్తు వారికి లేదంటారా? తెలుసంటారా? తెలియదంటారా? అధికారులను నియమించింది దేవుడేనని, అధికారులను నియమించింది ప్రభువేనని, అధికారులు దేవుని వల్ల నియమింపబడుతున్నారన్న సంగతి ఏమంటే యేసుక్రీస్తు వారికి తెలియదా? తెలుసు. ఒక సందర్భంలో పిల్లలు అడుగుతున్నారు యేసుక్రీస్తు, ఇదిగో ఏంటయ్యా మీ మీద ఎన్నో నేరాలు మోపారు, మీరు ఏంటి ఏం మాట్లాడలేదు? మీరు మాట్లాడితే నేను మీకు వీళ్ళందరి నుంచి విడుదల చేస్తాను, వీళ్ళందరి నుంచి విడిపించేస్తాను, మీరు మాట్లాడి నాకు సమాధానం చెప్పండి నేను అడుగుతుంటే అప్పుడు యేసుక్రీస్తు అంటారు పిల్లలని, పైనుండి నా తండ్రి నీకు అధికారం ఇవ్వబట్టే నువ్వు అధికారంలో ఉన్నావు. నా తండ్రి నీకు అధికారం ఇచ్చాడు కదా, నువ్వు అధికారంలో ఉన్నావు. లేకపోతే నీకు అధికారం లేదు పిలాతు. నువ్వు కూర్చొని సింహాసనం నీది కాదు, నా తండ్రి ఇచ్చాడు. అంటే అధికారులు నియమింపబడింది దేవుని వల్లనే, అధికారిని నియమించింది దేవుడే. కాబట్టి అధికారులను అందరూ కూడా ఏం చేయాలి? గౌరవించాలి. అధికారానికి అందరూ లోబడాలి. అంతేగాని తిరుగుబాటు చేయకూడదు. అవునా? యేసుక్రీస్తు వారికి ఈ విషయం తెలియదా? తెలుసండి. యేసుక్రీస్తు వారికి ఈ విషయాలన్నీ తెలుసు. అధికారుల విషయంలో ఎలా ఉండాలి, పనివారి విషయంలో ఎలా ఉండాలి, ఎవరి విషయంలో ఎలా ఉండాలి అన్నీ కూడా దేవుడు చెప్పారు. దేవుడు చెప్పినవన్నీ కూడా యేసుక్రీస్తు వారి మనసులో ఉన్నాయి. అలా అధికారులకు లోబడాలి అన్న సంగతి తెలిసిన యేసుక్రీస్తు వారు అధికారులకు ఎందుకు తిరుగుబాటు చేస్తారండి? ఆయన ఒక తిరుగుబాటుదారునిగా ముద్ర వేసి ఆయన్ని చంపడానికి ఆయన చేసిన కుట్ర. నిజంగా ఆయన తిరుగుబాటుదారుడు అయితే కనుక ఏం చేసి ఉండాలి? చూడండి ఒకసారి మార్క్స్ వార్త 14వ అధ్యాయం, 12వ అధ్యాయం. మార్క్స్ వార్త 12వ అధ్యాయం మనం చూస్తే పిల్లరా 14-15 చదువుతున్నాడు. మార్క్స్ వార్త 12వ అధ్యాయము 14-15 వచనాల్లో యేసుక్రీస్తు వారు కపెర్నహూము అనే పట్టణంలో ఉన్నారు. ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు ప్రభుత్వ అధికారులు వచ్చారంట. వారు వచ్చి అంటే ఎవరంటే ప్రభుత్వ అధికారులు వచ్చారు. వారు వచ్చి, బోధకుడా నీవు సత్యవంతుడవు, నీవు ఎవరిని లక్ష్య పెట్టని వాడమని మేము ఎరుగుదుము, నీవు మొమాటం లేని వాడవై బోధించేవాడవు. చూడండి వీళ్ళు అడుగుతున్నారు యేసుక్రీస్తుని, కైసరుకు పన్నించుట న్యాయమా కాదా? యేసుక్రీస్తుని అడుగుతున్నారండి. ఏమడుగుతున్నారు? అయ్యా కైసరుకు పన్నించుట న్యాయమా కాదా?
ఇచ్చే కట్టమంటారా వద్దంటారా, ఇచ్చుదమా ఇయ్యకుందమా అని ఆయన యేసుక్రీస్తు వారిని అడిగారంటండి. చూసారా, అంటే ఆ యేసుక్రీస్తు ఉన్న కాలంలో రోమ ప్రభుత్వం పనిచేస్తుంది కదా, కైసర్ ప్రభుత్వం అంటారు అండి, అవునా? వాళ్ళు పనిచేస్తున్నప్పుడు, అధికారం చేస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేశారంట, ప్రజలపై పన్ను విధించారు. ఓకేనా? ప్రజలపై ఏం చేశారు వాళ్ళు? ఆ రోజు పన్నులు విధించేవారు, ట్యాక్సులు. కదా, ఈరోజు మనకి ఎలాగైతే ప్రభుత్వం అన్ని విషయాల మీద పన్నే, మన సబ్బు కొన్నా దాని మీద ట్యాక్స్ కట్టాలి, పెన్ను కొన్నా ట్యాక్స్ కట్టాలి, షాంపూ కొనుక్కున్న ట్యాక్స్ కట్టాలి, అవునండి. అరికాల నుంచి నడిపించే వరకు మనం వాడుకునే ప్రతి వస్తువుకి ఏం చేయాలి? ప్రభుత్వానికి మనం పన్నులు కట్టాలి. అలాగే మనం కొనుక్కునే బండ్లకు పన్ను నొట్టుకోవాలి కదండి. మనం వాడే ప్రతిదీ అన్నీ కూడా ఏం చేయాలి? ప్రభుత్వానికి పన్నులు కట్టవలసిందే, అవునా? పెట్రోల్కి పన్ను కట్టాల్సిందే, నూనె తెచ్చుకుంటే దానికి పన్నులు కట్టవలసిందే, ఇంట్లో కిరాణా సరుకులు తెచ్చుకుంటే దానికి పన్నులు కట్టవలసిందే, బట్టలు కొనుక్కుంటే పన్నులు కట్టవలసిందే. ఏది చేసినా, అవునా, మనం కొనుక్కున్న పన్ను కట్టాలి, అమ్ముకున్న పన్ను కట్టాలి, ఏదైనా సరే ట్యాక్స్ కట్టవలసిందే. ఈరోజు మనం చూస్తున్నాం ప్రతిదానికి ట్యాక్స్, జిఎస్టీ అంటారు కదా, గవర్నమెంట్ సర్వీస్ ట్యాక్స్, దాన్ని కదండి. ప్రభుత్వం వారు ట్యాక్స్ విధించింది మనందరి మీద, మనకే కాదండి, పుట్టబోయే పిల్లలకు కూడా ముందే ట్యాక్స్ సిద్ధమై ఉన్నాయి. కొన్ని లక్షల రూపాయల భారం ప్రతి వాళ్ళ దగ్గర మీద ఉంది. లక్షల రూపాయల అప్పులు ఉన్నాయి మనకు తెలియకుండానే మన మీద కొన్ని లక్షల రూపాయల అప్పులు ఉన్నాయి, అవునా? కొన్ని లక్షల రూపాయల అప్పులు ఉన్నాయి, మనకే కాదు, మనకి పుట్టబోయే మనవరాలకు కూడా ఉంటాయి. ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళు చేస్తున్న అప్పులు ఇప్పటికే మన ఆంధ్ర రాష్ట్రం తీసుకుంటే సుమారు 3 లక్షల కోట్లు, నేను చెప్తున్నాను 300 లక్షల కోట్లు సంథింగ్, ఏదో లక్షల కోట్ల అప్పులు, అవునా? ఇక కేంద్ర ప్రభుత్వం తీసుకుంటే ఇంకా లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి. ఈ లక్షల కోట్ల అప్పు అంతా ఎవరు తీర్చాలయ్యా అంటే వాళ్ళేం తీర్చారు? అధికారులు, నాయకులు ఏం తీర్చరు. మన అప్పులు వాళ్ళే కట్టరు, తెచ్చిన అప్పులు వాళ్ళే కట్టాలి అంటే అసలు అప్పులే కాదు. మరి ఈ అప్పులని తెచ్చి ఎవరేం పెడతారయ్యా అంటే మన మీదే. ఎందుకు పెడతారు మన మీద? అందరూ తలా రూపాయలు ఉన్నాయి అంటారు. ఒకడే కట్టడం కష్టం కాబట్టి అన్నిటికీ రేట్లు పెంచుతారు కదండి, రేట్లు పెంచేస్తారు. పెట్రోల్కి డీజిల్ పెంచేస్తారు. ఇక 4 రోజుల్లో ఆర్టీసీ బస్సు కూడా రేట్లు పెరుగుతాయి, టికెట్ రేట్లు పెంచుతారు, అవునా? ఇప్పటికే పాల ప్యాకెట్లు రేటు పెంచేశారు, కిరాణా సరుకులు రేటు పెంచేశారు, నూనె సుమారు 200కి వెళ్ళిపోయింది. ఎందుకు? అప్పులు కట్టాలంటే డబ్బులు కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? ప్రజల మీద పన్నులు వేసి ఆ పన్నుల ద్వారా వచ్చే డబ్బులతోనే ఏం చేయాలి? ప్రభుత్వాలు అప్పులు కట్టాలి. లక్షల కోట్ల అప్పులు కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు లక్షల కోట్ల రూపాయల అప్పులు చేస్తున్నారు. ఇటు రాష్ట్ర ప్రభుత్వ అప్పులు మనకి తెచ్చాలి, కేంద్ర ప్రభుత్వానికి అప్పులు కూడా మనకి తెచ్చారు. మనకున్న అప్పులే మనకు కావాలంటే మళ్ళీ ఈ కొత్త అప్పులు. వీటికి ఎవరు నోటు రాశారు? మన రాయలేదు. నేను ఎక్కడ నోటు రాశానండి, నేను ఎక్కడ తెచ్చానండి, నాకే సంబంధం అండి అంటే మనం తీసుకురాలేదు, కానీ మన పైన అధికారులు ఇచ్చారు, నాయకులు ఇచ్చారు. వాళ్ళు తెస్తే ఏం చేయాలి? మనం కట్టాలి, అవునా? కడపదాం. ఇప్పుడు మనకు తెలియకుండానే కడుతున్నాం. మనం కోట్ల రూపాయలకి బిల్లులు కట్టుకుంటూ వస్తున్నాం. మనం ఇప్పటికే రాష్ట్రం అంతా కూడా 5 కోట్ల జనాభా ఉంటాయి. ఈ 5 కోట్ల మంది కూడా కడుతూనే ఉన్నాం. మనకు తెలియకుండానే కడుతున్నాం మనం. చూడాలా? కనుక యేసుక్రీస్తు వారి కాలంలో కూడా ఆ రోజు ఏమంటే పన్ను విధించే విధానం లేదంట. రోమ ప్రభుత్వం, కైసరు ప్రభుత్వం పన్ను విధించేదంట. ఇప్పుడు యేసుక్రీస్తు వారి దగ్గరకు చదువుతున్నారు ఆయన, అయ్యా మరి ఇలా కైసరు ప్రభుత్వం మీద పన్ను విధించింది, ఈ పన్ను చెల్లించమంటారా వద్దంటారా, ఏం చేయమంటారు ప్రభువా ఆయన అడిగితే అప్పుడు యేసుక్రీస్తు వారు అన్నారు, 15 వచనం చూడండి, మంచి మాట చెప్తున్నాడు ఆయన వారి వేషధాలను ఎరిగి మీరు నన్ను ఎందుకు శోధించున్నారు? ఒక దేనారము నా ఎదురు తెచ్చి చూపుడని వారితో చెప్పాను, వారు తెచ్చరే. ఆయన రూపమును పై వ్రాతయు ఎవరివని వారు అడుగగా చూసారండి, తెచ్చారు కదా. ఏది ఇచ్చారు? ఒక ధ్యానం తీసుకొచ్చారు. ఒక ధ్యానాన్ని తీసుకొస్తే ఆ ధ్యానం పైన ఉన్న రూపం, ఆ వ్రాత ఎవరిది అంటే కైసరువి. ఎందుకంటే అదే ప్రభుత్వం వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళ ముద్ర ఉంటుంది. ఈరోజు కూడా మన భారతదేశంలో ఎవరు బొమ్మ ఉంటుంది దాని మీద కనెక్షన్ ఉంటుంది, కానీ అంబేద్కర్ బొమ్మ ఉంటుంది, అంబేద్కర్ గారి బొమ్మ ఉంటుంది. ఆ తర్వాత మన గవర్నర్ గారి సంతకం ఉంటుంది, ఆర్బీఐ గవర్నర్ గారి సంతకం ఉంటుంది కదా. మన భారతదేశానికి సంబంధించిన దాని మీద ముద్రలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి కనుక అవి చెల్లుతాయి. ఎందుకంటే ఆ రోజు కూడా అంతే. ఒక దేనాలను తీసుకొస్తే దీనిపై ఉన్న ముద్రయు వ్రాతయు ఎవరిది అంటే కైసరిది అన్నారు ఒకవైపు. మన నాణ్యానికి రెండో వైపు కూడా ఉంటుంది కదా. ఆ రెండో వైపు చూస్తే ఏముందంట? దేవుడు ఉందంట. అప్పుడు ఆయన అంటున్నాడు, యేసుక్రీస్తు అంటున్నారు, అందుకు యేసు కైసరువి కైసరుకును దేవునికి దేవునికి చెల్లించుకొని వారితో చెప్పగా వారు ఆయన గురించి బహుగా ఈయన తిరుగుబాటుదారుడు అన్నారు,
ఈయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారన్నారు, ప్రభుత్వాలు పన్నులు కట్టకుండా అందరినీ రెచ్చగొడుతున్నారు అనుకోని ఈయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండాలని అందరూ ప్రచారం చేస్తున్నారు. దాని గురించి ఈయన ఒక తిరుగుబాటుదారుడు అని అందరూ చెప్తున్నారు. ఈయన తిరుగుబాటుదారుడు కాదా? ఇంత చక్కగా ప్రభుత్వానికి ఇవ్వండి, దేవునికి ఇవ్వండి అంటూ ప్రభుత్వాన్ని గౌరవించి, ప్రభుత్వానికి లోబడి, ప్రభుత్వ అధికారానికి తలదించుతున్నాడు ఈయన అని ఆశ్చర్యపోయారంట వాళ్ళు. మనకి ఎప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది? మన గురించి ఎవడన్నా చెడ్డగా చెప్పినప్పుడు, మన గురించి ఎవరైనా బాగా చెడ్డగా చెప్పినప్పుడు, సమాజంలో మన గురించి అవతల వ్యక్తి ఉన్నప్పుడు ఇదంతా నిజం కాదన్నప్పుడు ఏమనిపిస్తుంది? ఆశ్చర్యం అనిపిస్తుంది. అంటే ఇప్పుడు మీ గురించి నాకు చాలా చెడ్డగా చెప్పారండి, నేను మీ గురించి అదే అనుకుంటున్నాను, వీళ్ళని చెడ్డోళ్ళా అనుకుంటున్నాను. కానీ ఆ తర్వాత మీ గురించి మంచి విషయం వినపడిన తర్వాత, అవునా ఇంత మంచి వాళ్ళ, ఇంత మంచి వాళ్ళ గురించి ఎంతకాలం చెడ్డగా నేను విన్నానా, ఇంత చెడ్డగా అనుకున్నానా, ఆశ్చర్యం అనిపిస్తారు. యేసుక్రీస్తు వారిని గురించి కూడా అబద్ధాలు ఏమనుకుంటారంటే ఇతను ఒక తిరుగుబాటుదారుడు, ఇతను ప్రభుత్వానికి లోబడడు. అందుకే కదా మొదటి మాట ఏమన్నా చూడండి, 14 12 అంటున్నారు, బోధకుడా నీవు సత్యవంతుడవు, నీవు ఎవరిని లక్ష్య పెట్టినవాడు. చూడండి ఎలా అంటారు, నువ్వు ఎవరిని లక్ష్య పెట్టినవాడు అర్థం ఏంటి? ప్రభుత్వానికి నువ్వు లోబడవు, అధికారులకు నువ్వు లోబడవు, అధికారాలు నువ్వు లక్ష్య పెట్టవు, ఎవడైతే నాకేంటి అని అందరికీ తిరుగుబాటుదారులు, అందరినీ వ్యతిరేకించే వాళ్ళు నువ్వు ఉన్నావని చూసాను అన్నమాట. అందుకే ఆయన అంటున్నాడు, వారి వేషధారణను ఎరిగి అన్నాడు. వారి వేషధారణ అంటే పైకి మాత్రం ఏం మాట్లాడతారో వీళ్ళ లోపలే అన్నారు. లేదా యేసుక్రీస్తు వారు నిజంగా విప్లవకారుడే అయి ఉంటే, తిరుగుబాటుదారుడే అయి ఉంటే, క్షమించండి, నేను తిరుగుబాటుదారుడే అయి ఉంటే, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడేవాడే అయి ఉంటే కనుక అప్పుడు ఏం చెప్పుకుంటారు ఆయన? మీరెవరు పన్ను కట్టకండి, మీరెవరు కూడా ప్రభుత్వానికి పన్ను చెల్లించకండి, నేను మీ పక్షాన్ని నిలబడతాను, అవసరమైతే మీ దగ్గరికి ఎవరైనా పన్ను కట్టాలని నాకు వస్తే కట్టించుకోవడానికి వాళ్ళ దగ్గర తీసుకురండి, వాడి సంగతి నేను తెలుస్తాను అన్నాడు యేసుక్రీస్తు వారు. నిజంగా తిరుగుబాటుదారుడు అయితే ఆయన ఏం చేసేవాడు? అలాగే అనేవాడు పిల్లలు, అలాగే అనేవాడు. కానీ యేసుక్రీస్తు వారు ఏమన్నా తెలుసా? ఏమంటే కైసరవి కైసరుకు, దేవునికి చెల్లించండి, పన్ను కట్టండి. ఎందుకంటే ప్రభుత్వాలు మనకు పనిచేస్తున్నాయి. ప్రభుత్వాలు మనకు పనిచేస్తున్నప్పుడు, ప్రభుత్వాలు మన కోసం ఆలోచిస్తున్నప్పుడు మన ప్రభుత్వానికి కూడా ఎలా ఉండాలి? సహకారులుగా ఉండాలి, పనులు కట్టాలి. వాళ్ళు మనకు రోడ్లు వేస్తున్నారు, లైట్లు వేస్తున్నారు, నీళ్ళు ఇస్తున్నారు, మన అవసరాలు తీరుస్తున్నారు కదండి. ప్రభుత్వం మన కోసం పనిచేస్తున్నప్పుడు ఆ ప్రభుత్వానికి పన్ను చెల్లించవలసిన బాధ్యత మనపై ఉంది. ఉందన్నారా? లేదన్నారా? ఉంది. తిరుగుబాటుదారుడు అంటారు మరి ఇలాంటి వ్యక్తి. పన్ను కట్టండి అనేవాడు తిరుగుబాటుదారుడా? పన్ను కట్టద్దు అనేవాడు తిరుగుబాటుదారుడు? ఎవరు చెప్పండి? పన్నులు కట్టకండి, అధికారులకు లోపడకండి, అధికారులను ఎదిరించండి, అధికారులను కొట్టని అవసరమైతే తిట్టని అవసరం అని చెప్పేవాడు తిరుగుబాటుదారుడు. వాళ్ళకి లోబడమని చెప్పేవాడు తిరుగుబాటుదారుడు కాదండి. యేసుక్రీస్తు వారు ముద్ర వేసి ఆయన ఒక దేశద్రోహిగా, ప్రభుత్వాలకు వ్యతిరేకమైన వ్యక్తిగా ఆయనను చిత్రీకరించి ఆయనను చంపడానికి చేస్తున్న కుట్రపురుగా. అవునా? యేసుక్రీస్తు అదే కపెర్నహూము ప్రాంతంలో ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వస్తారు అరశిక్కులు పన్ను కట్టించుకునేవాడు. అలా పన్ను కట్టించుకునే వాళ్ళు వచ్చినప్పుడు పేతురుని అడిగాడు, పేతురు నీ దగ్గర ఉన్నాయా? నా దగ్గర కూడా ఏం మిగతాగా తిరుగుతున్నాను నేను, నా దగ్గర ఎక్కడ ఉన్నాయి? అవునా, నీకు ఏం లేదా? నా దగ్గర ఏం లేవు కదా. నువ్వేం చేస్తావు? నువ్వు గాలం తీసుకొని సముద్రానికి వెళ్ళి గాలం వెయ్యి, ఒక చేప పడుతుంది, ఆ చేప నోట్లో ఒక షెకెల్ ఉంటుంది, అది తీసుకొచ్చి మనందరికి నీకు 6 షెకెలు నాకు 6 షెకెలు పన్ను కట్టు అంటూ. కాబట్టి ఆయన పన్ను కట్టాడు తప్ప పన్ను కట్టవద్దని ఎక్కడ యేసుక్రీస్తు వారు మాట్లాడలేదండి. ఆయన అంటే ఆయన ప్రభుత్వానికి లోబడే వ్యక్తిగా కనబడుతున్నాడా, ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసేవాళ్ళని కనబడుతున్నారా? మీరు ఆలోచించారు. ప్రభుత్వానికి లోబడి, అధికారులకు లోబడి, పెద్దలకు లోబడి ఏమండి యేసుక్రీస్తు వారు పనిచేశారు తప్ప ఎక్కడా కూడా యేసుక్రీస్తు వారు ఏమంటే వ్యతిరేకంగా తిరుగుబాట్లు అనేవి చేయలేదు. పిల్లలు తిరుగుబాటు చేసే పని యేసుక్రీస్తు వారు ఎక్కడ చేయలేదు. ఆయన కట్టాడు, మనకు కూడా చెప్తున్నట్టుగా మీరు కూడా ప్రభుత్వానికి అనుకూలంగా ఉండండి. అది ఏ ప్రభుత్వమైనా కావచ్చు, ప్రభుత్వం ఏదైనా కావచ్చు. కానీ ఈరోజు ఎలాంటి దౌర్భాగ్యం అంటే మాకు నచ్చిన అధికారం ఉంటే ఒకలాగా ఉంటాం, నాయకుడు ఉంటే ఒకలాగా ఉంటాం, మాకు నచ్చని నాయకుడు ఉంటే మరొకలాగా ఉంటాం కదండి. మనం నచ్చిన నాయకుడు ఉన్నాడు అనుకోండి అధికారంలో అన్నీ చేస్తాం, మనం నచ్చని నాయకుడు ఉన్నాడు అనుకోండి మొహం ఇంతలా పెట్టుకుంటాం. దేవుడు అంటున్నాడు, అసలు అధికారాలన్నీ ఎవరు ఇచ్చారంటే నేనే ఇచ్చాను, మధ్యలో నువ్వెవడు? నీకు అసలు నచ్చినా నచ్చకపోయినా నేను అధికారం ఇచ్చాను కనుక నువ్వు లోబడవలసిందే, తలదించుకోవలసిందే, ప్రభుత్వానికి సహకరించవలసిందే, ప్రభుత్వానికి సహకరించవలసిందే అని ప్రభు చెప్తే ఈరోజు ఎలా ఉన్నారంటే పిల్లల
లోపల ఉన్న సంగతి పక్కన పెడితే దేవుని పిల్లలని చెప్పుకుంటున్న వారే వీళ్ళే పార్టీలుగా మారిపోయారు. అవునా, మేము పలానా పార్టీ అని చెప్పుకునే పరిస్థితులకు వెళ్ళిపోయారు. పార్టీలుగా, వర్గాలుగా చీలిపోయి అభిమాన నాయకులు అంటూ వాళ్ళ కోసం కొట్టుకు తెచ్చిపోతున్నారు క్రైస్తవులే. ఉండకూడదండి మనకి అది. అవునా, నీకు నచ్చిన వ్యక్తి నువ్వు ఓటు ఎంత అయిపోయింది అందరితోనే. తర్వాత అధికారంలో ఎవరున్నా వాళ్ళకి మనం ఏం చేయాలి? సహకరించాలి. అధికారంలో ఎవరున్నా వారికి మనం లోబడాలి. అధికారంలో ఎవరున్నా వారి మాట మనం వినాలి. మరి రోమ ప్రభుత్వం దేవుని నచ్చదు, యేసుక్రీస్తు నచ్చదు అనుకోండి, నచ్చలేదని చెప్పని తిరుగుబాటు చేస్తానంటే సరిపోద్దా? కుదరదు. ఎందుకంటే అధికారం ఇచ్చిన ఎవరు? నా తండ్రి అధికారం ఇచ్చాడు. ఆయన అధికారం ఇచ్చాడు కాబట్టి నేను ఏం చేయాలి? లోబడాలి అనుకున్నాడు యేసుక్రీస్తు వారు, తిరుగుబడాలి అనుకోలేదని ఎప్పుడు. అలా యేసుక్రీస్తు వారు తిరుగుబాటుదారుడని చూపించారు, కానీ యేసుక్రీస్తు వారు ఎక్కడ కూడా ఆయన తిరుగుబాటు చేసినట్లుగా ఇలా మనకు కనబడదండి. అవునా, లేదండి, ఎక్కడ కూడా యేసుక్రీస్తు చేయలేదు, తిరుగుబాటు చేయలేదని. ఆయన చక్కగా అందరినీ ప్రేమించాడు, అందరికీ తోడుగా ఉన్నాడు, అందరికీ అన్ని చేస్తూ వచ్చారు తప్ప ఎక్కడ కూడా యేసుక్రీస్తు వారు తిరుగుబాటు చేసినట్టుగా మనకు కనబడదండి. తిరుగుబాటుదారుడని ఒక ముద్ర వేయబడింది తప్ప ఆయన నిజంగా తిరుగుబాటు చేయలేదు. కానీ ఆయన ఈ ప్రపంచంలో ఒక విప్లవాన్ని ప్రారంభించారు. పిల్లలు, యేసుక్రీస్తు ఈ ప్రపంచంలో ఒక విప్లవాన్ని ప్రారంభించారు. ఒక విప్లవాన్ని ప్రారంభించి ఏమండి ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు ఆయన. ఒక విప్లవాన్ని, తిరుగుబాటుకి విప్లవానికి అది మీరు ఆలోచించారు. తిరుగుబాటు వేరు, విప్లవం వేరు. తిరుగుబాటు అంటే ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం, ప్రభుత్వం నియమించిన దేనిని కూడా అంగీకరించకపోవడం, అవసరమైతే వారి మీద దాడులు చేయడం, అటువంటి వారి మీద హత్యలు చేయడం, అవసరమైతే వారిని చంపడం, తను చంపుకోవడం, ఇదంతా తిరుగుబాటు అంటారు. యేసుక్రీస్తు తిరుగుబాటుదారుడు కాదు, విప్లవం కాదు. అవునా, విప్లవాన్ని ప్రారంభించాడు ఆయన. ఎన్నో విప్లవాలు జరగడం మనం చూసాం. ఎన్నో విప్లవాలు జరిగాయి ఈ ప్రపంచంలో, ఎన్నో తిరుగుబాట్లు జరిగాయి. సిపాయిల తిరుగుబాటు వినారా? సిపాయిల తిరుగుబాటు జరిగింది కదండి. సిపాయిలు ఏం చేశారు? తిరుగుబాటు వేరు, విప్లవం వేరు. తిరుగుబాటు వేరు, విప్లవం వేరు. యేసుక్రీస్తు తిరుగుబాటు చేయలేదు. యేసుక్రీస్తు ఏం చేశారు? విప్లవం చేశారు, విప్లవం ప్రారంభించారు, విప్లవాన్ని ప్రారంభించారు. ఏ విప్లవాన్ని ప్రారంభించారు ఆయన? ఏమండి, యేసుక్రీస్తు విప్లవాన్ని ప్రారంభించి ఆ విప్లవాన్ని ప్రపంచవ్యాప్తం చేయడం కోసం ప్రయాసపడ్డారు. ఆ విషయంలో ఆయన సక్సెస్ అయ్యారు. ఆ విప్లవాన్ని ముందుకు వెళ్ళవలసిన క్రైస్తవులు యేసుక్రీస్తు వారు స్థాపించిన ఆ విప్లవాన్ని, ప్రారంభించిన ఆ విప్లవాన్ని ప్రపంచానికి తీసుకువెళ్ళవలసిన వాళ్ళు, ప్రపంచానికి చూపించవలసిన క్రైస్తవులు ఏమండి యేసుక్రీస్తు వారు విప్లవాన్ని ప్రక్కన పెట్టేసి ఈరోజు ఎలా అయిపోయారంటే దేవుని పరిరక్షణ ఆస్తుల కోసం పోరాడుతున్నారు. దేవుని ఆస్తుల పరిరక్షణ సంఘాలను పెట్టుకొని ఏమండి దేవుని ఆస్తులను కాపాడటం కోసం మేమందరం ఒక టీమ్గా ఉన్నాం అని చెప్పి దేవుని ఆస్తుల పరిరక్షణ కోసం వెళ్తున్నారు కదా. దేవుని ఆస్తులు, దేవునికి సంఘం, ఇప్పుడు మందిరం ఉందనుకోండి, స్థలం ఉందనుకోండి, ఇదోడ కబ్జా చేసుకుంటున్నాడు, ఇదోడ ఆక్రమిస్తున్నాడని దీనికోసం, ఆస్తుల పరిరక్షణ కోసం ఎక్కువైపోయారు తప్ప అసలు ఆయన ప్రారంభించిన విప్లవాన్ని ముందు తీసుకెళ్లాలనుకుంటున్న వారు ఎవరు? ఆయన ప్రారంభించిన విప్లవం ఏది? ఆ విప్లవాన్ని ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్న వారు ఏది? ఆ విప్లవం ఎలా ఉంది? అసలు ఏంటి ఆ విప్లవం అనే విషయాన్ని గురించి మనం ఆలోచిద్దాం పిల్లల. ఏమంటే ఆయన ప్రారంభించిన విప్లవం ఏది? అవునా, దేవుని ఆస్తుల కోసం పోరాటం, దేవుని ఆస్తుల కోసం పోరాడుతున్నారు తప్ప దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా ఈ భూమి మీద ప్రారంభించిన ఆ విప్లవం ఏది? ఆ విప్లవాన్ని తీసుకువెళ్ళడానికి ఆలోచించే నాయకులు ఏది అనేది మనకు అర్థం కావాలంటే అసలు ముందు ఆయన ప్రారంభించిన విప్లవం ఏదో మనకు తెలియాలి. ఆయన ప్రారంభించిన విప్లవం ఏంటో మనకు తెలియాలి. ఓకేనా? ఆ విప్లవాన్ని ఆపాలని, ఆ విప్లవాన్ని అణిచేయాలని ప్రారంభంలోనే ఎన్నో కుట్రలు జరిగాయి. యేసుక్రీస్తు ప్రారంభించిన విప్లవాన్ని అణచివేయాలని, దాన్ని అంతమొందించాలని యేసుక్రీస్తు బ్రతికుండగా చేశారు. యేసుక్రీస్తు మరణించిన తర్వాత కూడా ఎన్నో ప్రయత్నాలు చేశాయి ప్రభుత్వాలు. కానీ ఎవ్వరూ కూడా ఆయన విప్లవాన్ని అణచలేకపోయారు, ఆపలేకపోయారు, అంతమొందించలేకపోయారు. అవునా, యేసుక్రీస్తు వారు బ్రతికినప్పుడు ఆయన విప్లవం చేస్తుంటే ఆయన్ని ఆపాలనుకున్నారు, ఆపలేకపోయారు. ఆయనేది చంపారు కానీ ఆయన ప్రారంభించిన విప్లవాన్ని ఆపలేకపోయారు. ఆయన చనిపోయిన తర్వాత అపోస్తలులు ఆ విప్లవాన్ని తీసుకుని బయటికి వస్తే అపోస్తలుల ద్వారా అపోస్తలులను అడ్డుకొని ఆ విప్లవాన్ని ఆపాలనుకున్నారు, కానీ వాళ్ళు ఆపలేకపోయారు. అపోస్తలులు అయితే ఆపారు, కానీ అపోస్తలులు చేసిన యేసుక్రీస్తు ప్రారంభించి అపోస్తలులు చేసిన విప్లవాన్ని మాత్రం ఆపలేకపోయారు.
ఎందుకు ఏంటి ఆయన చేసిన విప్లవం, ఏంటి ఆయన ప్రారంభించిన విప్లవం? ఏమండి, ఒకనాడు యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత అపోస్తుల కాలం జరిగిన సంఘటన మనం చూడండి. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 38 రోజులు మనం చదువుదాం పిల్లల. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 38 రోజులు మనం చదవగలిగితే, కాబట్టి నేను మీతో చెప్పినదేమనగా ఈ మనుషుల జోలికి పోక వారిని విడిచిపెట్టండి. ఈ ఆలోచన అయినను ఈ కార్యములైనను మనుషుల వల్ల కలిగినదాయన అది వ్యర్థమగును, దేవుని వల్ల కలిగినదాయన మీరు వారిని వ్యర్థపరచలేరు అంటున్నాడు. మీరు ఒకవేళ దేవునితో పోరాడు వారు అవుతారేమో జాగ్రత్త వస్తుంది అంటున్నాడు. ఏమంటే కైపా మాట్లాడుతున్నాడు. ఏంటిది? అపోస్తులు వాక్యం ప్రకటించి వెళుతున్నారు. వాక్యం ప్రకటిస్తుంటే వాక్యం ప్రకటించవద్దని ఏమంటే ఆనాటి అపోస్తులను పట్టుకున్నారు, బంధించారు. ఎవరిని? యాకోబు గారు, క్షమించిన పేతురు గారు, యోహాను గారు బంధించి, మీరు ఆయన నామాన్ని గురించి ప్రకటించవద్దు, ఆయన నామాన్ని గురించి మీరు ఎక్కడ ఏమీ చేయొద్దు, అసలు యేసుక్రీస్తు అనే పేరు వినపడద్దు, యేసుక్రీస్తు అనేవాడు లేడు, ఆయన చంపేశాం, ఇక ఆయన పేరు అనేది మరలా వినబడకూడదు మన ప్రాంతాల్లో, ఆయన పేరు అనేది ఎక్కడ కనబడకూడదు, వినబడకూడదు అని చెప్పని ఆనాటి రోమ ప్రభుత్వం అలాగే యోధ ప్రభుత్వం భయంకరమైన ఆలోచన చేస్తున్న సమయంలో అపోస్తలులు యేసుక్రీస్తు నామాన్ని ప్రకటించుకుంటూ వెళ్తున్నారండి. యేసుక్రీస్తు వారి నామంలో అద్భుతాలు చేస్తున్నారు, యేసుక్రీస్తు వారి నామంలో సూచికలు చేస్తున్నారు, యేసుక్రీస్తు వారి నామంలో గొప్ప కార్యాలు వాళ్ళు చేస్తూ వెళ్ళిపోతున్నారు. అక్కడ మీరు అపోస్తల కార్యాలను కూడా చెబితే ఒక పుట్టుకతో కుంటివాడిన ఒక వ్యక్తి శృంగారమైన దేవాలయం దగ్గర కూడా ఉంటాడు. అతన్ని స్వస్థపరుస్తారు పేతురు, యోహాను గారు. అలా అతను స్వస్థపరిచేసరికి అతను వచ్చి ఆ మందిరంలో ఎగురుతూ ఉంటాడు, డ్యాన్స్ చేస్తుంటాడు, గెలుపుతూ ఉంటాడు, నా కాలు వచ్చి అన్నట్టుగా ఎగురుతుంటుంటే, మరి వీడు కుంటివాడు కదా, మందిరం దగ్గర పడి ఉంటాడు కదా, మనం ఎప్పుడైతే తను చూస్తుంటాం కదా, ఇతనికి ఎవరు కాళ్ళు ఇచ్చారు, ఇతను ఎలా ఇచ్చాడు, ఏంటిదంతా అని చెప్పని అడిగినప్పుడు యేసుక్రీస్తు నామం ఇదంతా మేము చేసాం అనగానే వీళ్ళ పాపం వచ్చేసింది. అసలు ఆయన పేరు ఎత్తుతున్నాం కదా, ఆయన గురించి మాట్లాడుతున్నాం కదా, మీరు ఎందుకు ఆయన గురించి మళ్ళీ మాట్లాడుతున్నారని మనం బంధించారని. బంధిస్తప్పుడు కైప అంటున్నాడు ప్రధాన యాజకుడు ఉండి, ఇదిగో మీరు తప్పు చేస్తున్నారు, యూదులారా మీరు తప్పు చేస్తున్నారు, ఎందుకంటే ఇది మనుషుల వల్ల కలిగినదైతే మీరేం ఆపనవసరం లేదు, అదే ఆగిపోద్ది. ఒకవేళ మనుషులే కనుక దాన్ని ప్రారంభించి ఉంటే మనిషి చేసేది ఎప్పుడైనా ఒక చోట ఆగిపోద్ది, ఎక్కడో చోట. ఇది దేవుని వల్ల కలిగింది అనుకోండి, ఒకవేళ అది దేవుని వల్ల కలిగినది అయితే మీరు దానికి ఎదురెళ్ళారంటే మీరు అయిపోతారు, జాగ్రత్త. దేవుని వల్ల జరిగింది అయితే మీరు ఎవరు దాన్ని అడ్డుకోలేరు. మనుషుల వల్ల ప్రారంభమైందంటే మనుషులు ఎవరు ఆపనవసరం, అయిపోద్ది అదే, మనం ఆపనవసరం లేదు, అదే ఆగిపోద్ది. అలా ఎన్నో విప్లవాలు వచ్చాయి, ఎన్నో విప్లవాలు ఆగిపోయాయి, ఎన్నో తిరుగుబాట్లు మొదలయ్యాయి, ఎన్నో తిరుగుబాట్లు ఆగిపోయాయి. అవునా? పైన చెప్తారు దోద గురించి చెప్తూ అతను కూడా ఏం చేశాడంట, ఒక విప్లవాన్ని ప్రారంభించాడు, ఒక తిరుగుబాటును ప్రారంభించాడంట. అతను ప్రారంభించినట్టుగా దాన్ని ముందు కొనసాగించలేకపోయాడు, మీకు తెలుసు కదా. అలాగే ఇది కూడా ఒకవేళ వీళ్ళు ప్రారంభిస్తే ఇది చివరకు ఉండదు, మనం ఎవరో ఆపనవసరం లేదు, అదే ఆగిపోద్ది. మనుషులు ప్రారంభించింది ఎప్పటికైనా ఆగిపోద్ది. దేవుడు ప్రారంభించి దేవుడు దాన్ని వెనుకున్నాడా? ఎవ్వరు దానిని ఆపలేరు. దేవుడు వెనుకుంటే ఎవరు ఆపలేరు. మనుషులు జనబలం ఉన్నది, దళబలం ఉన్నది, మా వెనక జనం ఉన్నారు, ధనం ఉంది, మా వెనక అన్నీ ఉన్నాయని చెప్పని అలా ప్రారంభిస్తే అవి నిలబడం, ఏదో ఒకటి కూలిపోతాయి. అలా కూలిపోయిన రాజ్యాలు ఉన్నాయి, అలా కూలిపోయిన ప్రభుత్వాలు ఉన్నాయి, అలా కూలిపోయిన అధికారాలు ఉన్నాయి, అలా కూలిపోయిన విప్లవాలు చాలా ఉన్నాయి. దేవుని వలన ఏర్పాటు చేయబడినవైతే అవి నిలబడే ఉన్నాయి, ఇప్పుడు నిలబడే ఉన్నాయి. ఎందుకంటే దేవుడు ఒక మంచి మాట చెప్పాడు. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 31వ వచనం చూడండి ఒకసారి. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 31వ వచనంలో దేవుడు చెప్పిన ఒక మంచి మాట చూడండి. యుద్ధ దినమునకు గుర్రములను ఆధీనము ఇది అదే యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనైనను ఆలోచనైనను నిలవదు అని చెప్పారు. దేవునికి వ్యతిరేకంగా ఉన్నది ఏది నిలబడదు. దేవునికి విరోధమైన వివేచన అయినా జ్ఞానమైన ఆలోచన అయినా ఏమవుతుందంట, నిలబడదు. దేవుడు మనం అనుకుంటే ఖచ్చితంగా అది ఏమవుతుంది, ఆ ఆలోచన అయినా నిలబడుతుంది, ఏమన్నా జ్ఞానాన్ని నిలబడుతుంది, ఆ పనైనా నిలబడుతుంది. దేవునికి వ్యతిరేకంగా మేము కూడా చేస్తున్నాంలే, మాది కూడా ఒక విప్లవమే అని ప్రారంభిస్తే నిలబడదు.
దేవుడు ఉండాలి. మనం చేసే దాని వెనక దేవుడు ఉంటే అది నిలబడుతుంది. మనం చేసే దాని వెనక దేవుడు లేడా, ఖచ్చితంగా అది కొంతమంది కొద్ది కాలానికి ఏమైపోతుంది, పోతుంది. కొంతకాలానికి పోతుంది. పిల్లలు మీరు బాగా ఆలోచించాలి. ఎప్పుడైనా మనం చేసేదాని వెనక దేవుడు ఉన్నాడు లేదో మనం చూసుకోవాలి. దేవుడు మనం వెనకుంటే, దేవుడు మనకు తోడుగా ఉంటే, దేవుడు మన పక్షాన్ని ఉంటే, అది ఖచ్చితంగా ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా, ఎన్ని సమస్యలు ఎదురైనా ఏమండి ఖచ్చితంగా అది ఏదో ఒక రోజు నిలబడుతుంది కదండి. ప్రారంభంలో యేసుక్రీస్తు చనిపోయినప్పుడు మన అపోస్తలుల పరిస్థితి ఎలా ఉంది చెప్పండి? చాలా భయంకరంగా ఉంది. మరి అలాంటి పరిస్థితులలో దేవుడు తోడుగా ఉన్నాడు కనుకే ఆ పరిచయం నిలబడింది, ఇప్పటికీ ప్రపంచంలో ఉంది. అవునా? యేసుక్రీస్తు వారు ప్రారంభించినప్పుడు కూడా చూడండి, అందరూ ఆయనకు వ్యతిరేకమైన, దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు కనుక ఏమండి యేసుక్రీస్తు ప్రారంభించిన విప్లవం నిలబడింది. అలాగే ఈరోజు మన డైరెక్టర్ గారిని తీసుకోండి, ఏమండి ఆయన గారు ప్రారంభించారు విప్లవాన్ని. ఏ విప్లవాన్ని? ఈ అబద్ధ బోధన మీద విప్లవాన్ని ప్రారంభించాడు ఆయన. బైబిల్ గురించి తప్పుగా మాట్లాడుతున్న వారి మీద విప్లవాన్ని ప్రారంభించాడు ఆయన. దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తున్న వారందరి మీద విప్లవాన్ని ప్రారంభించాడు ఆయన. మరి ఆ విప్లవం ఒంటరిగా ప్రారంభించాడు ఆయన. ఎన్నో సవాళ్ళు ఎదుర్కొన్నాడు, ఎన్నో భయంకర పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు. ఎన్నోసార్లు ఏమండి ప్రభుత్వం నుంచి, అధికారుల నుంచి, నాయకుల నుంచి, మతోన్మాదుల నుంచి రకరకాలైన ఏమండి ఇతనికి హెచ్చరికలు, వార్నింగ్లు, చంపడానికి ఎన్నోసార్లు ప్రయత్నాలు, ఇవన్నీ జరిగాయి. ఎన్నో సమస్యలు ఎదురయ్యాయి, ఇప్పటికీ కూడా ఎదురవుతూనే ఉన్నాయి. కానీ ఈ పోరాటం ఎందుకు ఆగట్లేదు? ఎందుకు నానాటికి ఇది విస్తరిస్తుంది అంటే దీని వెనక ఉన్నారు, దేవుడు ఉన్నారు. ఆయనకు ప్యారలల్గా చాలా మంది ప్రారంభించారు. మేము కూడా చేస్తాం, ఆయన ఒక్కడే చేయగలం, మేము చేయలేమా అంటూ చాలా మంది ప్రారంభించారు. కానీ ఈరోజు వాళ్ళు లేరండి. ఇంకా చెప్పాలి అంటే ఆయన దగ్గర ఉండే నేర్చుకొని బయటికి వెళ్ళి మేము కూడా ఆయనలాగే చేస్తాం, మేము చేయలేమా అంటూ ఆయనలాగే ప్రారంభించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి ఈరోజు వాళ్ళు కనబడుతున్నారంటే కనబడలేదండి. ప్రారంభంలో కొంత అమలు చేశారు, తర్వాత ఇప్పుడు చూస్తే అసలు ఎక్కడ ఉన్నారో కూడా ఎవరికి తెలియకుండా పోయింది. కారణం ఏంటంటే మనం చేసే దాని వెనక దేవుడు ఉంటే నిలబడుతుంది, మనం చేసే దాని వెనక దేవుడు లేకపోతే ఖచ్చితంగా నిలబడుతూ పిల్లలు. మీకు బాగా గుర్తుపెట్టుకోవాలి. కొంతకాలం అది విస్తరించొచ్చేమో, కొంతకాలం అది గొప్పగా కనబడొచ్చేమో, కానీ తర్వాత అది గట్టి కనబడకుండా పోతున్నాను. ఆ విషయాన్ని చెప్పడానికి బైబిల్లో మంచి మాట్లాడుతుందండి. కీర్తనలో మనం చూస్తే 34వ అధ్యాయం ఒకసారి చూడండి. ఇక్కడ ఒక మంచి విషయాన్ని చెప్తున్నాడు నేను. ఏమండి భక్తిహీనుల గురించి మాట్లాడుకుంటూ వాళ్ళు బాగా విస్తరిస్తారంట, కానీ తర్వాత అసలు కనబడకుండా పోతారు అనే మాట. చూడండి 35 వచ్చిన 34, 35 క్షమించిన 37, 35. 37, 35 వచ్చిన. భక్తిహీనుడు ఎంతో ప్రబలీనుడు నేను చూసింది. భక్తిహీనుడు ప్రబలాడండి. భక్తుడు ప్రబలడం అంటే విస్తరించడం, వ్యాపించడం, డెవలప్ అవ్వడం. మన భాషలో భక్తిహీనుడు బాగా డెవలప్ అయిపోయాడంట. భక్తిహీనుడు బాగా డెవలప్ అయిపోవడం నేను చూశాను. అది మొలిచిన చోటనే విస్తరించిన చెట్టు వలె డెవలప్ వర్ధిల్లాడంట. చాలా వర్ధిల్లాడు. వర్ధిల్లడం అంటే చాలా పెద్ద అర్థం. భక్తిహీనుడు వర్ధిల్లాడంట. ఆయనను ఒకడు ఆ దారిని పోయి చూడగా వాడు లేకపోయాడంట. నేను వెతికి తిని కానీ వాడు కనబడకుండా పోయాడంట. ఒకప్పుడు బాగా డెవలప్ అయిపోయాడు, ఇప్పుడు ఏంటండి కంటికి కనబడకుండా పోయాడు. కారణం ఇతను వెనక ఎవరు లేరు, దేవుడు లేరు. దేవుడు లేకపోయినా డెవలప్ అవుతారు. దేవుడు లేకపోయినా కొంతకాలం డెవలప్ అవుతారు. దేవుడు సపోర్ట్ లేకపోయినా డెవలప్ అయిపోతారు. దేవుడే ఉంటేనే కానీ అన్ని సందర్భాల్లో డెవలప్ కాదు. దేవుడు లేకపోయినా అన్యాయం చేత, అక్రమం చేత, మోసం చేత ఏదో రకంగా డెవలప్ అయిపోతారు. అలా డెవలప్ అయిపోతారు. అంతే ఎదుగుతున్నారు. అక్కడి నుంచి నేలమట్టం అయిపోతారంట. చివరికి అసలు కనబడకుండానే అయిపోతారంట. అలాగే జరిగింది దోదాను కులం. అదే అక్కడ చెప్తున్నాడు కైప అపోస్తలుల 5వ అధ్యాయం చెప్తుంది. అదే ఇదిగో వీళ్ళకంటే ముందు ఒక అతను వచ్చాడు, దోదా అనే వ్యక్తి. అతను ప్రారంభించాడు, కానీ అది లేకుండా పోయింది. ఇది వీళ్ళు ప్రారంభించింది అయితే మీరు ఎవరు దీన్ని ఆపవలసిన లేదు, అదే పోతుంది. దేవుడు ప్రారంభించాడా, దీన్ని ఎవడు ఆపలేడు అంటూ ఆయన చెప్పేసరికి వాళ్ళు ఏం చేశారంటే పేతురు గారిని ఒకరిని కొట్టి గద్దించి బెదిరించి మాట్లాడదని చెప్పి పంపించారు. అయినా కానీ ఏమండి ఆలోచించండి, వాళ్ళు ఆగారా? ఆగలేదు. ఆ విప్లవాన్ని ఆపారా? ఆపలేకపోయారు. ఏ ప్రభుత్వాలు ఆపలేకపోయాయి, ఏ అధికారాలు కూడా ఆయనను ఆపలేకపోయాయి. ఎందుకు ఆపలేకపోయాయి అంటే దీని వెనక గారు దేవుడు. అదే మాట దానియేలు గ్రంథంలో దేవుడు చెప్పాడు. చూడండి ఒకసారి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము
44 వచ్చిన మన చరిత్ర పిల్లరా ఏమండి, దానిలో గ్రంథం 2వ అధ్యాయం 44 వచ్చిన అంటున్నాడు దేవుడు, ఆ రాజుల కాలంలో పరలోకమందున దేవుడు ఈ భూమి మీద ఒక రాజ్యాన్ని స్థాపిస్తారు, దానికి అన్నిటికీ నాశనం కలగదు, ఆ రాజ్యం దాన్ని పొందిన వారికి కానీ మరి ఎవరికి చెందదు, అది ముంచిన రాజ్యాలన్నింటినీ పగలగొట్టి నిర్మూలన చేసి చూస్తారండి, అది అన్ని కూడా నిర్మూలన చేస్తున్నారు, కానీ ఇది మాత్రం యుగయుగాలు నిలుస్తుందంట. దేవుడు స్థాపించే రాజ్యం అది యుగయుగాలు నిలుస్తుంది. ఆ రాజ్యమే సంఘము. సంఘాన్ని స్థాపించే యేసుక్రీస్తు, అవునా? అది అన్నిటికీ నిలబడి ఉంటుంది, దాన్ని ఎప్పుడూ నాశనం చేయలేదు. ఎందుకు కూడా చాలా మంది మొదలు అంటున్నారు, మేము క్రైస్తవం లేకుండా చేస్తాం, మందిరాలు లేకుండా చేస్తాం, కూల్ చేస్తాం, కాల్ చేస్తాం, తగలబెట్టేస్తాం, ఎన్నో ప్రగల్భాలు పలుకుతున్నారు, ఎన్నో భయంకరమైన చట్టాలు కూడా తీసుకొస్తున్నారు. ఎన్ని చట్టాలు చేసినా, ఎన్ని ప్రగల్భాలు పలికినా దేవుడు రాజ్యాన్ని ఎవడు ఆపలేడు. కీర్తన కదా ఒక మంచి మాట అంటాడు, సూర్యుడు ఉన్నంత కాలం ఈ రాజ్యం ఉంటుందని చెప్పాడు. ఎప్పుడు ఉంటుందంట? సూర్యుడు ఉన్నంత కాలం. అంటే ఈ భూమి అనేది ఉంటే సూర్యుడు ఉంటాడు, సూర్యుడు ఉన్నంతకాలం భూమి ఉంటుంది. ఈ భూమి అయినా సూర్యుడైనా లేకుండా పోవాలంటే ఎవరు రావాలి? యేసుక్రీస్తు వచ్చేంత వరకు ఈ సూర్యుడు ఎలాగే ఉంటాడు, ఈ భూమి అలాగే ఉంటుంది. సూర్యుడిని ఎవడు ఆపలేడు. ఆపగలరు ఎవరైనా? సూర్యుడిని ఎవ్వరూ ఆపలేరు. సూర్యుడు ఉన్నంతకాలం ఈ భూమి మీద ఉంటుందంట, సంఘం ఉంటుందని చెప్పడుతున్నాను. మనం ఏం భయపడాల్సిన అవసరం, వాడు చిడు బెదిరించి అది చేస్తాం ఇది చేస్తాం అన్నోళ్ళందరూ పోతారు. ఈ మధ్య బీజేపీ కేంద్ర మంత్రి ఒక ఆయన అంటే 2021 కల్లా భారతదేశంలో క్రైస్తవం లేకుండా చేస్తామని చెప్పని మాట్లాడాడు. ఆ టైంకి ఆయన లేకుండా పోయాడు కదండి. చాలా మంది ఇలాగే వచ్చారు, మేము క్రైస్తవం అంతం చేస్తాం, అది చేస్తాం ఇది చేస్తాం అని మన మీద ఒకటి చెప్తున్నాడు. వద్దని వారు నేను చచ్చిపోయే లోపు భారతదేశంలో ఒక్క చర్చి కూడా లేకుండా కూల్చి చచ్చిపోవాలి, అదే నా ఆశయం అంటున్నారు. ఒక్క చర్చి కూడా పోల్చలేడు, ఒక్క చర్చి లేకుండా చూడటం కాదు, ఒక్క చర్చి కూడా పోల్చలేడు. అలాగే వాడు పోతాడు. ఇలా ఎందుకంటే దీని వెనక ఉన్నారు దేవుడు. అది యుగములు నిలిచును, దానికి అన్నిటికీ అంతము కలగదు, నాశనము కలగదు అని చెప్పేశాడు. దేవుడిని నిలబెడితే ఎవడైనా పడగొట్టడానికి, ఎవడైనా పడగొట్టాలి చెప్పండి? ఎవడు పడగొట్టలేదు. ఎవడి వల్ల కాదని వస్తారు, కాకపోతే కొంతమంది వస్తారు, ఏదో వనవడి చేస్తుంటారు, కానీ వాళ్ళ వల్ల అది కాదు. ఎందుకంటే దాన్ని ప్రారంభించిన ఎవరు? దేవుడు. దేవుడు ప్రారంభించిన విప్లవం ఎప్పటికీ కూడా ఆగదు పిల్లలు. సంఘము దేవుడు ప్రారంభించేది. సంఘం ఎన్నటికీ అంతం కాదు. యేసుక్రీస్తు 2వ రాకడ వరకు ఈ భూమి మీద సంఘం నిలిచే ఉంటుంది. ఈ సంఘాన్ని తీసుకెళ్ళడానికి యేసుక్రీస్తు వస్తారు 2వ రాకడలో, ఓకేనా? అలాగే ఈ సంఘాన్ని ప్రారంభించడమే కాకుండా పిల్లరా, ఆ యేసుక్రీస్తు వారు మరొక చక్కటి విషయాన్ని కూడా ఈ ప్రపంచాన్ని నేర్పించి వెళ్ళారు. ఏం నేర్పించి వెళ్ళారు ఆయన మనం ఆలోచించగలిగితే, ఏమండి, అందరినీ సమానంగా ప్రేమించాలి, ఏమండి, ప్రేమించాలి అనే విషయాన్ని నేర్పించారు యేసుక్రీస్తు వారు. అవునా? ప్రేమించాలి. ప్రేమ అనే ఈ విప్లవాన్ని యేసుక్రీస్తు వారు ప్రారంభించారు పిల్లలు. అవునా? ప్రేమించాలి. ఆయుధాలు పట్టకూడదు, ఆయుధాలతో మనం ఏది సాధించాలనుకోకూడదు. ప్రేమతోనే దేన్నైనా సాధించాలి, ప్రేమతోనే దేన్నైనా జయించాలని మత్తయి సువార్త 26వ అధ్యాయంలో 52 వచ్చిన చూడండి ఒకసారి ఏమంటున్నారు. 52 వచ్చిన మనం చూడగలిగితే, యేసు నీ కత్తి వరలో పెట్టము, కత్తి పట్టుకున్న వారందరూ కత్తి చేతనే నశించిపోతారు. చూసాను, కత్తి పట్టుకున్న కత్తిని పోతారు. నువ్వు సాధించాలన్న దానికోసం ఏం చేయొద్దు, కత్తిని ప్రయోగించి, ఆయుధాలు ప్రయోగించి, మానవహోమం సృష్టించి నేను సాధించుకుంటాను అంటే మంచిది కాదు. కత్తి పట్టుకున్నవాడు ఏమైపోతాడు? కత్తితోనే పోతాడు. ఒక హిట్లర్ ఉన్నాడు, ఏం చేశాడు? హిట్లర్ ఏం చేశాడు? ఒక నియంత్రణ పరిపాలన చేశాడు, భయంకరంగా చంపాడు, 1000 మందిని చంపాడు. అలాంటి భయంకరమైన క్రూరుడుగా మిగిలిపోయిన హిట్లర్ చివరికి తన తుపకి తానే చచ్చిపోయాడు. అవునండి, ఎంతోమందిని కాల్చి చంపిన వాడు చివరికి తానే చంపుకున్నాడు కాల్చుకోండి. అవునా? పోలాందేవి అని మనం చూస్తుంటాం, వినే ఉంటారు. పోలాందేవి ఆవిడ కూడా అలాగే ఎన్నో పోరాటాలు తీసింది, చివరికి ఆవిడ కూడా అలాగే చనిపోయింది. ఎంతోమంది తిరుగుబోటుదారులు అలాగే ఆయుధాలతో మరణహోమం సృష్టించి అదే ఆయుధాలతో వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రారంభించిన ఈ విప్లవంలో ఆయన ఏ ఆయుధాన్ని పట్టుకోలేదు. ఆయన పట్టుకున్నాడు ఏదైనా ఆయుధం? ఆయన చేతిలో ఏ ఆయుధం లేదు. ఏ కత్తి ఆయన పట్టుకోలేదు, ఏ ఆయుధాన్ని ఆయన పట్టుకోలేదు. ఆయన పట్టుకున్న ఆయుధం ఏంటంటే ప్రేమ అనే ఆయుధాన్ని చేత పట్టుకున్నాడు. ప్రేమ అనే ఆయుధాన్ని పట్టుకొని ఈ ప్రేమ అనే ఆయుధంతో అందరినీ జయించుకుంటూ వచ్చాడు.
ఆయన కత్తి పట్టుకోలేదు, కర్ర పట్టుకోలేదు, అవునా, ఏ ఆయుధం ఆయన చేతిలో లేదు. ఆయన ఏం చేశాడే అంటే ప్రేమ అనే ఆయుధాన్ని పట్టుకున్నాడు. ఈ ప్రేమ అనే ఆయుధంతోనే ప్రపంచాన్ని జయించుకుంటూ వచ్చాడు. ప్రేమ అనే ఆయుధంతోనే శత్రువులను కూడా జయించుకుంటూ వచ్చాడు. ప్రేమ అనే ఆయుధంతోనే ఆయన ప్రతి ఒక్కరి మనసులో స్థానాన్ని సంపాదించుకోగలిగాడు. ఆయన ప్రేమ అనే విప్లవాన్ని యేసుక్రీస్తు ప్రపంచంలోకి తీసుకొచ్చారు. ఆ విప్లవాన్ని, ఈ ప్రేమ అనే విప్లవాన్ని యేసుక్రీస్తు వారు తీసుకొచ్చారు. ఈ ప్రేమ అనే విప్లవాన్ని ప్రపంచవ్యాప్తం క్రైస్తవులు చేయాలి. ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు ప్రేమ అనే విప్లవాన్ని తీసుకువెళ్ళాలి. ఈ ప్రేమను ప్రపంచానికి పరిచయించాలి. యేసుక్రీస్తు వారి ప్రేమ, దేవుని ప్రేమ ఎంత గొప్పదో, ఎంత ఉన్నతమైనదో ఈ ప్రపంచాన్ని చూపించవలసిన క్రైస్తవులే ఈరోజు ఒకరినొకరు కరుచుకునే పరిస్థితి చేసింది కదా. క్రైస్తవులు తిరుగుబాటు చేసుకునే పరిస్థితి వచ్చింది. క్రైస్తవులు వ్యతిరేకంగా మారిన పరిస్థితి వచ్చింది. క్రైస్తవులను చంపుకునే పరిస్థితికి వెళ్ళిపోయింది. చూసారండి, దేనికయ్యా అంటే ఇది నాది, ఇది నీది అని ఆస్తుల కోసం గొడవలు, కొట్లాటలు, తగాదాలు, చంపుకోవడాలు, చివరి కేసులు, స్టేషన్లు. చూడండి ఎన్ని సంఘాలలో గొడవలు, ఎన్ని స్టేషన్లు ఉంటాయి చూడండి ఒకసారి. అవునా, దేనికైనా గొడవలు కొట్టుకున్నారంటే కానుకల డబ్బుల కోసం గొడవలు కొట్టుకున్న వాళ్ళు, చర్చిల అధికారం కోసం కొట్టుకున్న వాళ్ళు, కేసులు పెట్టుకున్న వాళ్ళు, కాబట్టి కత్తులతో పొడుచుకున్న వాళ్ళు కూడా ఉన్నారు అధికారం కోసం. అంటే గుంటూరులో ఒక చర్చిలో ట్రెజరీ పోస్ట్ కోసం కత్తులతో పొడుచుకున్నారు. నాకు కాదు. ట్రెజరీ అంటే డబ్బులన్నీ ఆయన దగ్గరే ఉంటాయి. వచ్చిన డబ్బు అంతా ఎవరి చేతిలో ఉన్నది? ఆయన చేతిలో ఉంటుంది. కనుక ఈ డబ్బు అంతా నా చేతిలో ఉండాలి, నాకు ట్రెజరీ పోస్ట్ కావాలని చెప్పని దానికోసం గొడవ పెట్టుకుని పొడుచుకునేంత వరకు వెళ్ళి పొడుచుకోవడం కూడా జరిగింది. ఎందుకు? డబ్బులన్నీ నా చేతికి వస్తే నాకు నచ్చినట్టు నేను చేయొచ్చు. ఇసుక ఆ డబ్బులు అలాగే పెట్టుకున్నాడు. ఏమైపోయి వచ్చేవారికి ఆలోచించండి. అంటే దేన్ని పట్టుకోవాలి, దేనికోసం పురాకులు ఆడాలి, ఆ విషయం ప్రక్కకపోయిందండి క్రైస్తవ్యం. యేసుక్రీస్తు వారు ప్రేమ అనే విప్లవాన్ని చేతపట్టుకున్నారు. ఈ ప్రేమ అనే విప్లవంతోనే ఆ రోజు వాళ్ళందరినీ జయించుకుంటూ వచ్చాడు ఆయన. అందుకే కదా చూడండి, యేసుక్రీస్తు చనిపోతూ కూడా సిలువపోయింది ఆయన మాట్లాడుతున్న మాట మనం చూస్తే మనందరికి బాగా తెలిసిన మాట కదా. లూకా సువార్త 23:34 వచ్చిన యేసుక్రీస్తు అంటున్నారు, తనను చంపిన వారిని, కొట్టిన వారిని, తిట్టిన వారిని, అవమానపరిచిన వారిని, పిడిగుద్దులతో గుద్దిన వారిని, ముఖం మీద ఉమ్ము వేసిన వారిని, ఆయన చూసి హేళన చేసిన వారిని, వీరందరినీ చూసి యేసుక్రీస్తు ఉన్నారు, తండ్రి వీరేమి చేయించున్నారో వీరిని క్షమించండి అంటున్నారు. అంటే ప్రేమ చూపించారండి యేసుక్రీస్తు వారు. ప్రేమ అనే విప్లవాన్ని ప్రారంభించారు యేసుక్రీస్తు వారు. ఆ ప్రేమతోనే ప్రపంచాన్ని జయించాడు. ఆ ప్రేమతోనే ప్రతి ఒక్కరిని జయించగలిగాడు. ఆ ప్రేమతోనే అందరి హృదయాల్లో స్థానాన్ని ఆయన సంపాదించుకోగలిగాడు. అనపడంతేనండి, ప్రేమతోనే దేనిని సాధించగలం. ప్రేమతోనే ఎవరి మనసులోనైనా స్థానాన్ని సంపాదించగలం. ప్రేమ ఉంటే అందరి మనసులో మనం ఉంటాం. ప్రేమ లేకపోతే అందరూ మనం ద్వేషిస్తారు, అందరూ మనల్ని అసహించుకుంటారు. కాబట్టి ప్రేమ అనే విప్లవాన్ని ప్రారంభించారు యేసుక్రీస్తు. క్రీస్తు విప్లవకారుడా? అవును, విప్లవకారుడే. ఏ విప్లవాన్ని ఆయన ప్రారంభించారంటే ప్రేమ అనే విప్లవాన్ని ప్రారంభించాడు ఆయన. అంతేగాని ఆనాటి యూదులు ఆయన నేరం మోపినట్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన ఎక్కడ తిరుగుబాటు చేయలేదు. అధికారులకు ఎక్కడ ఆయన వ్యతిరేకంగా తిరుగుబాటు చేయలేదు. అధికారులను ఎప్పుడు యేసుక్రీస్తు వారు ఎదిరించలేదు. అధికారులకు లోబడమని చెప్పాడు, అధికారులను గౌరవించమని చెప్పాడు, అధికారుల దగ్గర మౌనంగా ఉండమని చెప్పాడు. అవునా, ఇంకో మాట ఉంటుంది అపోస్తలుల, నీ ప్రజల అధికారిని నిందింపకూడదు అనే మాట వాడు. నీ ప్రజల అధికారిని నిందింపకూడదు, అధికారులను తిట్టకూడదంట, నాయకులు తిట్టకూడదంట. కానీ ఈరోజు చూడండి ఆలోచిస్తారు, ఇది సంస్కారం కదండి. దేవుడు చెప్పిన మాట, బైబిల్లో మాట వాళ్ళకి తెలియదు కదా. ఈరోజు ముఖ్యమంత్రిని తిట్టేవాడు, మంత్రులను తిట్టేవాళ్ళు, ప్రధానమంత్రులు తిట్టేవాళ్ళు. నీ ప్రజల అధికారిని నిందింపవద్దు అంటుంది బైబిల్. పైన అధికారులు వాళ్ళు ప్రభు చేత నిర్ణయింపబడిన వారు, నియమింపబడిన వారు, వాళ్ళని నిందించకూడదు, తిట్టకూడదు. ఎవరు చెప్తారండి ఈ సంస్కారం? మనకి చెప్పామనుకోండి, మనల్ని ఏమంటున్నారు, మీరు మతాన్ని ప్రకటిస్తున్నారు అంటున్నారు. మనం మీ అధికారులను, పెద్దలను, నాయకులను ఎదిరించకూడదు, తిట్టకూడదు అని చెప్పడం కూడా మతమేనా? మీరు ఆలోచించండి. కనుక పిల్లరా, ఈ సమాజం ఎలాగూ చెడిపోయింది. ఈ చెడిపోయిన సమాజంలో దేవుని పిల్లలుగా ఉన్న మనమైన ఆ యేసుక్రీస్తు ప్రారంభించిన విప్లవాన్ని మనం తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. మిగిలిన క్రైస్తవులంతా కూడా వాళ్ళు దేవుని ఆస్తుల కోసం పోరాడే పనులు ఉన్నారు. కానీ దేవుని ఆస్తుల కోసం కాదు మనం పోరాడాల్సింది. ఇప్పుడు ఆస్తులే ఉంటాయని ఉంటే పోతాయి. యేసుక్రీస్తు రెండో రకం జరిగితే మనమే పోతాం, ఈ భూమి పోతుంది. ఈ ఆస్తులను ఎవరికి కావాలి? ఇది కాదు. ఏం కావాలి? ప్రేమ అనే విప్లవాన్ని తీసుకునే సమాజంలోకి మనం వెళ్ళాలి. ప్రేమతోనే సమాజాన్ని మనం సాధించాలి, జయించాలి. ప్రేమతోనే ఎవరినైనా మనం దగ్గర తీసుకొచ్చుకోవాలి. ప్రేమతోనే మనం పరలోకాన్ని కూడా
సాధించుకోగలుగుతాం. కనుక ప్రేమ అనే విప్లవాన్ని ప్రారంభించారు యేసుక్రీస్తు వారు. ఆ ప్రేమ అనే విప్లవాన్ని తీసుకుని వెళ్ళాలి ప్రతి క్రైస్తవుడు. కాబట్టి యేసుక్రీస్తు విప్లవకారుడు అంటే విప్లవకారుడే. ఏ విప్లవాన్ని ఆయన ప్రారంభించారు అంటే ప్రేమ అనే విప్లవాన్ని ప్రారంభించారు. అలాగే ఆయన మీద నేరం మోపినట్టుగా ఆయన తిరుగుబాటుదారుడుగాను ప్రభుత్వం వ్యతిరేకంగా మాట్లాడిన గాను మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. క్రీస్తు విప్లవకారుడా? అవును, విప్లవకారుడే. ప్రపంచంలో ఎన్నో విప్లవాలు ప్రారంభమయ్యాయి, ఎన్నో విప్లవాలు ఆగిపోయాయి, ఎన్నో తిరుగుబాట్లు ప్రారంభమయ్యాయి, ఎన్నో తిరుగుబాట్లు అంతమైపోయాయి. కానీ యేసుక్రీస్తు వారు ప్రారంభించిన విప్లవం 2000 సంవత్సరాలు అవుతున్న నేటికి ఇంకా నిలబడే ఉంది. ఉందా? ఈ విప్లవం ఇంకా నిలబడే ఉందా, కూలిపోయిందా? 2000 సంవత్సరాలు అయినా ఇంకా యేసుక్రీస్తు వారు ప్రారంభించిన విప్లవం భూమి మీద ఉంది అంటే దీని వెనక ఉన్నారు, దేవుడు ఉన్నారు. కనుక దేవుడు మనం అనుకుంటే మనం ప్రారంభించిన పని నిలబడుతుంది. దేవుడు మనం అనుకుంటే మనం ప్రారంభించిన ఏ కార్యమైనా అది ముందుకు వెళ్తుంది. దేవుడు మనతో లేడా? మనం ఏ పనిని ప్రారంభించినా అది నిలబడదు. మరి అదేంటండి, దేవుడు లేకపోయినా వాళ్ళు అంత డెవలప్ అయిపోయారండి అంటే, భక్తిహీనుడు ఎంత ప్రబలంలో నేను చూశాను, అది విస్తరించి వర్ధిల్లినట్టుగానే కనబడింది, కానీ ఆ తర్వాత కొంతకాలం ఏమైపోయింది, లేకుండా పోయిందని దేవుడు చెప్పాడు. కాబట్టి దేవుడు లేకపోయినా కొంతమంది డెవలప్ అయిపోతారు. వాళ్ళ సొంత జ్ఞానంతో, అసూయలతో, స్వార్థాలతో మోసం చేసి అన్యాయం చేసి అక్కడ నుంచి డెవలప్ అయిపోతారు. అలాగని వాళ్ళు నీట్గా న్యాయంగా నిలబడిన వాళ్ళు కాదు, నిలబడరు. ఏదో ఒక రోజు కూలిపోతారు. ఆ కూలిపోయే దానిలో మనం ఉన్నామా? మనం కూడా ప్రాణాలు పోగొట్టుకుంటాం. నిలబడే ఈ విప్లవం కోసం మనం పోరాడాలి. ఇది మనల్ని నిలబెడుతుంది, మనతో పాటు అనేక మంది నిలబెడుతుంది, పరలోక రాజ్యానికి మనల్ని తీసుకెళ్తుంది. క్రీస్తు విప్లవకారుడు అంటే క్రీస్తు విప్లవకారుడు, ప్రేమని విప్లవాన్ని ప్రారంభించిన విప్లవకారుడు. ఓకేనా? అర్థం కదా? ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధమైన తండ్రి, దేవా మీకు వందనాలు. మంచి విషయాన్ని ఈ ఉదయకాల సమయంలో మేము నేర్చుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు వందనాలు. ఒకనాడు నీ కుమారుడు, మా రక్షకుడు యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చి ఆయన ప్రారంభించిన విప్లవం తండ్రి మాకు నేర్పించారు. ఆ విప్లవం ఏంటో, ఆయన ఏం చేయడానికి ఈ లోకానికి వచ్చారో అనే సంగతిని గుర్తించలేని అమాయకులైన ఆనాటి యూదులు ఆయన తిరుగుబాటుదారునిగా, ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసేవాడిగా, అధికారులకు నాయకులకు ఎదురు నిలబడి ఆయన వారిని వ్యతిరేకించేవాడని ఆయన మీద ముద్ర వేసి ఆయన మీద ఒక అపనిందను మోపి ఆయనను కిరాతకంగా ఆ రోజు చెప్పడానికి కారణమయ్యారు. నిజంగా యేసుక్రీస్తు వారు తిరుగుబాటుదారుగా ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారా అని మేము ఆలోచిస్తే, మీ కుమారుడు ఎప్పుడు కూడా తండ్రి అధికారులను గౌరవించారు తప్ప అధికారులను ఎదిరించలేదు నాయన. అధికారులకు లోబడ్డారు తప్ప అధికారులకు ఎప్పుడు తిరుగుబడలేదు నాయన. మంచి వాడని మీ కుమారుడిపై నిందలు వేసి ఆయన తిరుగుబాటుదారుని చిత్రీకరించి ఆయనను హింసించారు, తిట్టారు, కొట్టారు, భయంకరంగా చంపారు. ఆయన అంతమొందించగలిగారు, కానీ ఆయన ప్రారంభించిన విప్లవాన్ని మాత్రం అంతమొందించలేకపోయారు. ఆయన తదనంతరం అపోస్తలులను అంతమొందించారు, కానీ అపోస్తలులు తీసుకువెడుతున్న విప్లవాన్ని ఆపలేకపోయారు. నేటికి 2000 సంవత్సరాలుగా యేసుక్రీస్తు వారు ప్రారంభించిన ఈ విప్లవాన్ని అణచివేయాలని, దీనిని ఆపాలని ఎన్నో ప్రయత్నాలు, ఎన్నో ప్రభుత్వాలు చేస్తున్నాయి, కానీ ఎవ్వరూ కూడా దీనిని ఆపలేకపోతున్నారు. కారణం, ఈ విప్లవం వెనుకున్నది మీరే, ఈ విప్లవాన్ని ముందుకు నడిపిస్తున్న వారు కూడా మీరే. కనుక మీరున్నారన్న సంగతి తెలియక తండ్రి తిరుగుబడుతున్న ఎంతోమంది ఉన్నారు తండ్రి, వారిని క్షమించండి. మీ కుమారుడు ప్రారంభించిన ఈ ప్రేమ విప్లవాన్ని తండ్రి మా భుజాలపై వేసుకుని ముందుకు వెళ్ళవలసిన బాధ్యత క్రైస్తవులుగా మా అందరికీ మీరు పెట్టారు. కనుక తండ్రి మేము యేసుక్రీస్తు వారి ఆశయాల కోసం నిలబడే క్రైస్తవులుగా ఉండటం సహాయం చేయండి. ఆస్తుల కోసం ఆరాటపడే క్రైస్తవులుగా కాక ఆయన ఆశయాలు నెరవేర్చే క్రైస్తవులుగా ఉండడానికి తగిన జ్ఞానాన్ని ఒక దైత్యం ప్రార్థిస్తాం. యావత్తు క్రైస్తవం అంతా ఆయన ఆస్తుల కోసం పోరాడేవారుగా ఉన్నారు తప్ప ఆయన ఆశయాల కోసం పోరాడేవారు లేరు తండ్రి. కాబట్టి కొద్దిమందిగా ఉన్నాం, ఏమైనా ఆస్తుల కోసం పోరాడేవారంగా కాక ఆయన యొక్క ఆశయాల కోసం పోరాడేవారంగా ఉండడానికి సహాయం చేయమని అంటే జ్ఞానం మాకు అనుగ్రహించుకుని ప్రార్థిస్తాం. మీ కుమారుడు ప్రారంభించిన ప్రేమ విప్లవాన్ని మేము కూడా ఈ తరంలో ముందుకు తీసుకువెళ్ళడానికి మాకును సహాయం ఇచ్చేమని ప్రార్థిస్తాం. చిన్న మంచి విషయాలు ఆయన ద్వారా ఈ ప్రపంచానికి మీరు నేర్పించారు, కానీ దీనిని ఒక మతం అని ముద్ర వేసి అంటే దీనిలో ఉన్న సత్యాన్ని తెలుసుకోకుండా ఎంతమంది మోసపోతున్నారు. అటువంటి వారిని కనికరించండి. వారు కూడా ఈ వాస్తవాన్ని తెలుసుకునే జ్ఞానాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తాం.
చేసిన వెలుడు ఉపకారములకే ధన్యవాదాలు తెలియజేస్తూ యేసుక్రీస్తు వారి నామమున ఈ ప్రార్థనను మీకు చేయించున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అండి.